క్రీస్తు ప్రేమ సామ్రాజ్య కూడికల ఈ రెండవ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చేరువచ్చిన బిడ్డలందరితో మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం తీద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనాన్ని 31వ వచనాన్ని చదువుతాను, ఆలకించండి. నా మాటలు అర్థమైతే గట్టిగా హల్లెలూయా అనండి అయ్యా అనుకుంటే వాళ్ళందరూ. అందరు ఇంకోసారి అందాం హల్లెలూయా అని. ఏందమ్మా ఎల్లెలవై అంటున్నారా? ఎల్లెలవై అంటున్నారా? హల్లెలూయా అంటున్నారా? ఇంకొకసారి అనండి హల్లెలూయా అని. హల్లెలూయా. మంచిది బిడ్డలారా. 29వ వచనం 40వ అధ్యాయం యెషయా గ్రంథం, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 40 వర్స్ ఫ్రమ్ 29 to 31. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. తమ్ముడికి స్పీడ్ తగ్గదా? ఇదే స్పీడ్ తగ్గదా? నీకు దండాలు పెడతా. సౌండ్ స్పీడ్ తగ్గించినైనా ఇంకా తగ్గి అది ఇంక పో. దేవుని దీవించిన కాకపో అట్ట. 29వ వచనం, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. 31వ వాక్యం మరలా చదువుదాం ఇంకొకసారి అవసరమైనప్పుడు. చదివిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అర్థమగునట్లుగా బోధించి, వాక్యపు లోతులలో పరిశుద్ధతలో ప్రభు మనల్ని అందరినీ ప్రతిష్ఠించి, పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనల్ని అందరినీ భద్రపరచును గాక. గట్టి చెప్దాం ఆమేన్. హల్లెలూయా. బిడ్లరా, చదివిన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చదివిన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే అని రాయబడింది. మన దేవునికి ఉన్న సుగుణాలు కొన్నిటిని ఇక్కడ మనం చదివాం. మనం ఆరాధించే మన ప్రభువులో ఉన్నటువంటి కొన్ని గుణ లక్షణాలని చదువుకున్నాం. బాగా వినండి అయ్యా. కొద్ది నిమిషాలు. సేవకులు ఉన్నారు కింద, విశ్వాసులు ఉన్నారు, దగ్గర నుంచి దూరం నుంచి శబ్ద యంత్రం ద్వారా గ్రామస్తులు వింటున్నారు. ఇంతమందికి ఒకేసారి వాక్యం అందించే ధన్యత దొరకడం కూడా అది దేవుని కృప. ఆ దేవుని కృప ప్రేమ్ కుమార్ తమ్ముడికి, రాజాకి తమ్ముడికి అనుగ్రహించాడు దేవుడు. కొన్ని రోజుల క్రితం ప్రేమ్ కుమార్ నాకు ఫోన్ చేశాడు. పాస్టర్ గారు, ఇట్లా పలానా దగ్గర నుంచి నేను మాట్లాడుతున్నాను, మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి, ఇంటి దాకా చర్చి దాకా వస్తాం పాస్టర్ గారు అంటే రమ్మని చెప్పాను. వచ్చి మరి తన జీవితంలో జరిగిన కొన్ని సంగతులు చెప్పి, దేవుని పరిచర్య చేయాలని ఆశగా ఉంది పాస్టర్ గారు, మీతో కలిసి దేవుడు చేయమని నాకు మాట్లాడాడు, మిమ్మల్ని ఆత్మీయ నాయకునిగా కాస్త తండ్రిగా మమ్మల్ని నడిపించడానికి మీ దగ్గరికి వెళ్ళమని దేవుడు నాతో చెప్పాడని తమ్ముడు మాట్లాడితే, తర్వాత రాజా తమ్ముడు అందరూ వచ్చి మాట్లాడి అందరం మాట్లాడుకొని, సరే ఖచ్చితంగా చేద్దాం తమ్ముడా, దేవుని పని చేద్దాం, దేవుడు చెప్పాడు అంటున్నారు కాబట్టి నేను కాదనకూడదు, ప్రార్థన చేద్దాం, కొంతకాలం మీరు వేచి ఉండంటే కొన్ని రోజులు ప్రార్థన చేస్తే దేవుడు మొత్తం మీద బిడ్డల్ని నడిపించమని నాకు కూడా ప్రేరేపణ ఇచ్చాడు. ఆ తర్వాత అందరికి కలిసి ఇలా ఈ పరిచర్లో సాగిపోతున్నాం. దేవుడు ఈ ప్రాంతంలో చిన్న పరిచర్య చేయడానికి బిడ్డలకు దేవుడు ద్వారం తెరిచాడు. చిన్న మందిరం కూడా, చిన్న పాక వేసుకున్నారు. ఈ మధ్యకాలంలోనే దేవుడు ఒక వ్యక్తిని పిలిచి ఒక వ్యక్తిని నిలబెడితే సేవ ఆయనే నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. సేవ ఆయనే నడిపిస్తాడు, పరిచర్య ఆయనే నడిపిస్తాడు. అలా నడిపిస్తున్నాడు బిడ్డల్ని. రాబోయే రోజుల్లో ఇంకా ఆశీర్వాదకరంగా దేవుడు జరిపిస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రాంతంలో ఒక బలమైన పరిచర్యని మన ప్రభు బిడ్డల ద్వారా జరిగించును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఆయన చిత్తములో ఉన్న దానిని ఏ అధికారులు, ఏ మనుషులు ఎవరు ఆపలేరు. అది నిశ్చయంగా జరిగి తీరుతుంది బిడ్డలరా. కాబట్టి మన బిడ్డలు చేస్తున్న పరిచర్య కోసం మనం కూడా ప్రార్థనలో గుర్తుపెట్టుకోవాలి. సరే, ఈ మాట ఎందుకు గుర్తు చేశానంటే, మనం చదివిన వాక్య భాగంలోనే ఉంది ఒక మంచి మాట. తడిసినంతకాలం తడద్దాము, పెద్దగా అయిపోతే వెళ్ళిపోదాంలే బిడ్డల, టెన్షన్ కూడా బాకండి. తడిసినంతకాలం తడవండి. ఈ వర్షానికి కానీ తడిస్తే నాకు జ్వరం వస్తుంది అనుకుంటే లేచి వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా స్తోత్రాలు. ఒకవేళ ఏం కాదనుకుంటే
బిడ్డలారా కొంచెం వినండి, ఎక్కువ అయిన తర్వాత మనం ఆపేద్దాం, ఇబ్బంది లేదు. మనం చదువుకున్న వాక్య భాగంలో ఏముందంటే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే, సొమ్మసిల్లిన వారిని బలపరిచేవాడు ఆయనే అని రాయబడింది. మన యేసయ్యకున్న సుగుణాలలో ఒక సుగుణం ఏంటంటే, శక్తిహీనులకి బలాభివృద్ధి కలుగు చేసే దేవుడు, సొమ్మసిల్లిన వారికి బలాన్ని ఇచ్చే దేవుడు అని మనం చదువుకున్నాం. యేసుక్రీస్తుని ఆరాధిస్తున్న బిడ్డల్లో కానీ, తర్వాత ప్రభువుని సేవిస్తున్నటువంటి ఆయన బిడ్డల్లో చాలామంది సొమ్మసిల్లిపోయిన వాళ్ళు ఉంటారు. ఇద్దరు చూపిస్తున్నాడు దేవుడు ఇక్కడ. సొమ్మసిల్లిన వారు ఒక గ్రూపు, శక్తిహీనులు ఒక గ్రూపు. సర్దేసుకో. సొమ్మసిల్లిన వారు ఒక గ్రూపు, శక్తిహీనులు ఒక గ్రూపు. ఈరోజు రాత్రి ప్రభు సందుకు వచ్చిన దేవుని బిడ్డలారా, ఈ సభలో కూర్చున్న వాళ్ళు ఎవరైనా సొమ్మసిల్లిన వాళ్ళు ఉంటే దేవుడు మనకి బలాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. శక్తిహీనులు ఎవరైనా ఉన్నట్లయితే మనం ఆరాధించే దేవుడు మనకి బలాభివృద్ధి కలుగు చేస్తాడని మనకి మాట ఇస్తున్నాడు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకి బలాభివృద్ధి కలుగు చేయవాడు కూడా ఆయనే. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి గురించి మనకు అంత అవగాహన లేదు ఈ రోజులో చాలామందికి. దేవుడు నిన్ను దీవిస్తాడని నమ్ముతున్నావా అంటే, మొట్టమొదటి మనం అనే మాట ఏంటంటే, దేవుడు దీవిస్తాడు, దేవుడి మీద నాకు ఎట్లాంటి నమ్మకం లేదు, కానీ నన్నెందుకు దీవించడంటే అని స్టార్ట్ చేస్తారు. ప్రభు నీకు అద్భుత కార్యం చేసి నీ కుటుంబాన్ని కడతాడని నమ్మకం నీకుందా? దేవుని మీద నాకు ఎట్లాంటి డౌట్ లేదు పాస్టర్ గారు, కానీ నాకు ఎందుకు చేయడంటే నేను పలానా పాపంలో ఉన్నాను కాబట్టి అని చెప్తుంటారు. బైబిల్ ఒక మంచి మాట రాయబడింది బిడ్డలారా, నమ్ము ప్రతివానికి సమస్తము, చెప్పాలి గట్టిగా, నమ్ము ప్రతివానికి సమస్తము. మళ్ళా దేవుడు చిగులు తగ్గించాడు కాబట్టి ఇబ్బంది లేదు. నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యమే అంటే అర్థం ఏంటంటే, నన్ను దేవుడు దీవిస్తాడు అని నువ్వు నిజంగా నమ్మేవనుకో, ప్రభువు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన దీవిస్తాడు, కానీ గానిలో ఉంది గూని, ఆ గూని నాలో ఉంది. నేను పలాని పాపంలో ఉన్నాను కాబట్టి, పలాని శాపంలో ఉన్నాను కాబట్టి, పలాని దుర్మార్గతలో ఉన్నాను కాబట్టి నన్ను దీవించడు. నేను దేవుడి చేత దీవించబడేది లేదు, ఎందుకంటే నేను ఆయన చిత్తంలో లేను. నేను ఆయనకి ఇష్టకరంగా బ్రతకట్లేదు, దేవుణ్ణి సంతోష పెట్టట్లేదు, నేను విచ్చలవిడి కార్యక్రమాల్లో కొన్నిట్లో పడిపోయాను కాబట్టి నన్ను దీవించడు అని నమ్మేమనుకో, నువ్వు ఏది నమ్మేవో అదే జరిగిపోతుందని చెప్తుంది బైబిల్ కూడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే నమ్మే ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. కొంతమంది చూడండి, మీరు చూసారో లేదో, మా ఇంట్లో ఆ మూల ఆ చెట్టు ఉన్నంత కాలం మాకు కలిసి రాదు అని చెప్పుకుంటారు కొంతమంది అక్కడక్కడ. ఆ మూల ఆ చెట్టు ఉన్నంత వరకు మా ఇంట్లో ఏది కలిసి రాదు అని నమ్ముతూ ఉంటారు. మీకు తెలుసా, వాళ్ళ కలిసి రావటమే ఆగిపోద్ది పూర్తిగా. ఎందుకు? ఆ మూలుండే చెట్టు వల్ల కాదు, వాళ్ళు నమ్మేశారు. అది వాళ్ళు నమ్మారు మాకు కలిసి రాదని. ఇదిగో ఈ ముందు వరండాలో ఈ పొయ్యి తీసేదాకా మాకు కలిసి రాదు, అంతే అయిపోద్ది. అందుకే దేవుడు బిడ్డలారా వాక్యం చెప్పింది, మనం నమ్మితే ఏదైనా, నమ్మినది ప్రతిదీ మనకు సాధ్యంగా మారిపోద్ది. ఎందుకంటే నమ్మిన వాటి చొప్పున జరిగించుటకు శక్తి గల దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మార్తని యేసు ప్రభువు అడిగారు, ఏమని? మార్తా, నీ తమ్ముడు సమాధిలో నుంచి లేస్తాడని నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు. మార్త ఏమనిందంటే, ప్రభువా ఖచ్చితంగా నమ్ముతున్నాను, ఇప్పుడు కాదు కానీ రెండవసారి పునరుద్ధానమందు నువ్వు వచ్చినప్పుడు, ప్రభువా మీరు వచ్చినప్పుడు పునరుద్ధానమందు నా తమ్ముడు లేస్తాడని నమ్మకం నాకుంది, ఇప్పుడు కాదనింది. పిచ్చిదానా, పునరుద్ధానము జీవము నేనే ఇక్కడున్నాను, నీ తమ్ముడు లేవడం నువ్వు కళ్ళతో చూస్తావని ఆమె ఎప్పుడో జరుగుతుందని నమ్మిన దాన్ని బట్టి అప్పుడే చేసి చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఇప్పుడు దాకా చెప్పేది ఏంటంటే, మనం నమ్మేదేదో జాగ్రత్తగా నమ్మాలా. కీడుని అసలు మీరు నమ్మడం మానేయండి. మీరు ఎంత త్వరగా కీడుని నమ్మడం మానేస్తారో మనం అంత త్వరగా బాగుపడిపోతాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ ఏం చెప్పింది? మన దేవుడు సొమ్మసిల్లిన వారికి బలమిస్తాడు. చెప్పండి, ఎవరికి? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. నమ్మాలా పడలేదా? సొమ్మసిల్లిన వాళ్ళు అంటే ఎవరు? ఏమా,
ఎండలో నడిచి 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 నీళ్లు దాకా కళ్ళు వడదెబ్బ కొట్టి ఏమైపోతారు? వడదెబ్బ కొడితే ఏమైపోతారు? సొమ్మసిల్లి పడిపోవడం అంటే స్మారకం లేకుండా పడిపోవడం కింద. ఈ లోకంలో వచ్చే కొన్ని శ్రమలకి, బాధలకి, నిందలకి, అవమానాలకి, రోగాలకి, కుటుంబ సమస్యలకి, అనుమానాలకి, అవమానాల దెబ్బకి గ్రామం అంతా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే కొందరు అసలు ఈ బ్రతుకు అవసరమా అని జీవితం మీదే విరక్తి వచ్చేస్తుంది కొందరికి. అలా జీవితం మీద విరక్తి వచ్చిన బిడ్డలు కూడా ఉండొచ్చు ఇక్కడ. ఎవరెవరో మంచోళ్ళు చచ్చిపోతున్నారు, నాకు రావట్లేదు చావు అనుకుంటా ఈ ప్రార్థనలోకి వచ్చి కూర్చున్న వాళ్ళు కూడా ఉండొచ్చు ఇక్కడ. అందరూ బాగానే ఉన్నారు, నా బ్రతికేట్ అయింది, ఇంత బతికే కంటే చచ్చిపోతే బాగుంటుంది, మనం చచ్చిపోతే నరకానికి పోతాం, యేసయ్య తీసుకుంటే అందరిని తీసుకుంటున్నా ప్రభువా నన్ను తీసుకో అని ఏడ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఓడిపోయారన్నమాట. జీవితంలో ఎన్నో చేయాలనుకున్నారు, ఏదో సాధించాలనుకున్నారు, ఏదీ సాధించలేకపోయారు. వాళ్ళు అనుకున్నవన్నీ ఏమి జరగట్లేదు. వ్యాపారాలు పెడితే వ్యాపారాలు ఫెయిల్ అయిపోయినాయి, ఏదో చిన్న పనులు చేసుకుంటే ఫెయిల్ అయిపోయారు, అప్పులో నుంచి బయటపడదాం అనుకుంటే బయటపడలేకపోయారు, కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది, భార్య భర్తల అనుమానాలు వచ్చి కూలిపోయే పరిస్థితిలో ఉంది. ఇలా అన్ని రంగాల్లో సమాజంలో శక్తిహీనులు అయిపోయారు, సొమ్మసిల్లిపోయారు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ 2వ రోజు రాత్రి ఇక్కడ కూర్చొని దేవుని మాటలు వింటున్న నీవు ఒకవేళ సొమ్మసిల్లిన స్థితిలో ఇక్కడికి వచ్చినట్లయితే రోషము గల నా దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. మన దేవుడు ఎవరో తెలుసా? ప్రేమ స్వరూపి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొట్టేదేదో గట్టిగా కొట్టు, ఓరకే అడుకోలేను నేను. గట్టి కొట్టే కాడికి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు మన దేవుడు? ప్రేమ స్వరూపి అయిన దేవుడిని ఆరాధిస్తున్న రోషం గల దేవుడు. అదిగో అయిపోయింది నా జీవితం, లాస్ట్ మూమెంట్లో ఉన్నాను, ఇంకా రేపో మాపు అయిపోయింది, నేను అయిపోయాను, నా పిల్లలు అయిపోయారు, నా వంశమే దెబ్బతినిపోయింది, నా కుటుంబమే దెబ్బతినిపోయింది, చాలు ఈ జీవితానికి, చచ్చిపోతే బాగుండని రకరకాలుగా శ్రమలు, కన్నీళ్ళు, నిందల, అవమానాలతో కుంగిపోయి ఏడుస్తూ వచ్చి ఈ ప్రార్థనా స్థలంలో కూర్చునుంటే ప్రభు నీతో చెప్తున్నాడు, నీకు బలమిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకేమిస్తాడంట? నమ్మతావా నమ్మవా? నమ్మకపోతే నాకు సంబంధం లే. తమ్ముడా, ఇక్కడ ఏమన్నా గుమ్మల దెబ్బ చెరువు ఏమన్నా ఉందా? లేదా? చెరువు లేదా గుమ్మల దెబ్బకి? ఏంటి తమ్ముడా? కోవూరు చెరువు ఉందా? నమ్మకపోతే దాంట్లో అందరు కలిసి హల్లెలూయా, నేను అనలే ఆ మాట తర్వాత. నమ్మాలి. మనం ఆరాధించే దేవుడు సొమ్మసిలిపోయిన వారికి బలమిస్తాడంటమ్మా. బలమిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అది నువ్వు పొందుకోవాలంటే నమ్మాలి. యేసు ప్రభు వారు ఎక్కడైనా కూడా చూడండి, అమ్మా నీ విశ్వాసమే నిన్ను చెప్పండి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. అదేంది అన్నమాట? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. సమాధానం కలదానివి వెళ్ళమ్మా. 38 సంవత్సరాల నుంచి పక్షవాతంతో బాధపడుతున్న బెతెస్దా కోనేటి రోగి దగ్గరికి వెళ్ళాడు యేసయ్య. వెళ్ళాడా వెళ్ళలేదా? గుర్తుండేవాడు అల్లు చెప్పండి గట్టిగా. అప్పుడు ఆ మనిషిని యేసు ప్రభు అడిగిన మొట్టమొదటి మాట ఏంది? అయ్యా నువ్వు స్వస్థపడాలని కోరుకుంటున్నావా అన్నాడు. కోరిక లేని వాళ్ళని యేసయ్య కూడా దీవించలేడు. మీ మెదడులో రాసుకుంటారో, గుండెల్లో రాసుకుంటారో, కిడ్నీలు రాసుకుంటారో, ఏడో ఒక రాసుకోండి మాట. కోరిక లేని వాళ్ళని దేవుడు కూడా దీవించలేడు. ఆశ లేని వారిని ప్రభువు కూడా దీవించలేడు. ఆశ, కోరిక అనే దాన్ని ఏమంటారంటే నమ్మకం. యేసయ్య నన్ను దీవిస్తాడు, నా దేవుడు నన్ను లేవనెత్తాడు, నా దేవుడు నాకు క్షేమాన్ని ఇస్తాడు, నా దేవుడు నాకు విడుదలనిస్తాడు, నా దేవుడు నన్ను లేవనెత్తాడు, నా దేవుడు నన్ను వాడుకుంటాడు, నా ప్రభువు నన్ను మహిమపరుస్తాడు. నాకు అసాధ్యం, నేను ఆరాధించే నా దేవునికి సాధ్యం అనే నమ్మకం మన గుండెల్లో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. విషాదకరమ సంగతి ఏంటంటే క్రైస్తవులకే ఈ నమ్మకమో లేదు, దేవుని బిడ్డలకే ఈ నమ్మకం లేదు. అందుకే మనం చాలామంది పేదరికంలో ఆగిపోయాం, అందుకే చాలామంది దిగులులో ఆగిపోయాం, నెమ్మది లేని జీవితంలో ఆగిపోయాం, ఆ ప్రశాంతత లేకుండా బతుకుతున్నాం. ఎప్పుడు చూసిన ఏడుపులు, రోదనలు, పెడబొబ్బలు, కుటుంబాల్లో మనశ్శాంతి లేని స్థితి అయిపోయింది బిడ్డ. సైతాన్ గడు నీకేం చెప్పాడంటే, సైతాన్ గడు ఒరేయ్ నీ జీవితం ఇట్లా ఎందుకు అయిపోయిందంటే నువ్వు ప్రార్థన చేయట్లా, నీ జీవితం ఇట్లా ఎందుకు అయిపోయిందంటే నువ్వు పాపివి, నీ జీవితం ఇట్లా ఎందుకు అయిపోయిందంటే నువ్వు దుర్మార్గుడివి, అమ్మా నీ జీవితం ఇట్లా ఎందుకు
చల్లారిపోయిందంటే నువ్వు పనికిరాని దానివి, దేవుళ్ళు నువ్వు లేవు, నువ్వు పాపివి, నిన్ను దేవుడు దీవిస్తాడా అని వాడు వచ్చి లేనిపోని అబద్ధాల మాటలు చెవిలో ఓదటం వల్ల వాటిని నమ్మేసి దేవుడు నాకు చెయ్యడు అనే నమ్మకం వచ్చేసావు కాబట్టి నీ జీవితంలో అద్భుతాలు జరగటం ఆగిపోయినాయి. ఈరోజు రాత్రి ప్రేమస్వరూపైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, నమ్మమని మనకు ఆయన నమ్మండి, నేను చెప్పే మాట మీరు నమ్మండి. ఏం నమ్మాలి ప్రభువా? సొమ్మసిల్లిన వారికి నేను ఏమిస్తాను? అందరు చెప్పండి, ఏమిస్తాడు మన దేవుడు? బలం. నా దేవుడు బలాన్ని ఇచ్చే దేవుడు. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డకి ప్రభు బలం ఇస్తాడు యేసు నామములో. ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబానికి దేవుడు బలాన్ని ఇస్తాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికి, నమ్ము ప్రతి వానికి దేవుడు బలం ఇస్తాడు. గా మారడం అనేది కలే, ఖచ్చితంగా కలే, నేను కూడా ఒప్పుకుంటా. మనకు అసాధ్యం, కానీ ఎవరికి సాధ్యం? ఎవరికి సాధ్యం చెప్పండి? బలం ఇస్తాను అని మాట ఇచ్చిన దేవునికి మాత్రం సమస్తమో సాధ్యం. మాట ఇచ్చింది మనలాంటి మనిషి కాదు. ఎవరా? సర్వలోకాలను నేలే సృష్టికర్త ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవుని మీద మనం నమ్మిక ఉంచాలి బిడ్డరా. దేవుని యొక్క శక్తిని బట్టి మనం నమ్మాలి. దేవుని యొక్క దైవికత్వాన్ని బట్టి మనకి నమ్మకం రావాలి. దేవుని నమ్మండి బిడ్డరా. దేవుడు నా బిడ్డలకి జాబుని ఇస్తాడు అని మనం నమ్మాలా? ఆమేనండి. చదివే మీ పిల్లలు ఉంటారు, పొద్దున్న లేస్తే వాడిని ఏమంటారు తెలుసా? ఒరే నువ్వు పోయి ఈగులు తోలుకోపో, నువ్వు ఎందులో చదివేది ఇంకా, ఒరే నీకు జాబ్ వచ్చేది లేదు, నువ్వు బాగుపడేది లేదు, నీకు పిట్టలు తోలుకునే పనిలే కానీ నీకు తల్లిదండ్రులే ఆ మాటలు అంటే ఇంక పిల్లలు ఆడించి లేస్తారు. చెప్పండి, కోపం మీద 4 మాటలు తిట్టినా మన మనసులో ఏముండాలి తెలుసా? నా బిడ్డ చదువుని బట్టి కాకపోయినా నా దేవుని శక్తిని బట్టి నా బిడ్డ బాగుపడతాడు యేసు నామములో. నా భర్త గుడిసే శాస్త్రాలు చేసినా నా దేవుని శక్తిని బట్టి నా భర్త మారు మనసు పొంది దేవుని మందిరానికి వస్తాడు. నా భర్త కూడా మంచి స్థితిలోకి వస్తాడని భార్యలు నమ్మాలి. పిల్లల భవిష్యత్తును గురించి తల్లిదండ్రులు నమ్మాలి. ఎవరిని బట్టి నమ్మాలి? దేవుణ్ణి బట్టి నమ్మాలి. ఆ నమ్మకం మనకు ఎలా వస్తుంది? వాక్య వింటే. వినుట వలన ఏం కలుగుతుంది? చెప్పాలి గట్టిగా, వినుట వలన విశ్వాసం. వినేది కూడా ఏ తినాలి? ఒరే ఈ జన్మకు నువ్వు బాగుపడవు అనే మాట అనకూడదు. అమ్మా ఈ జన్మకు మీ ఆయన మారడిపో అని నీ చెవిలో చెప్తుంటారు కొంతమంది, వాళ్ళ దగ్గర అసలు పోకూడదు. మనం ఏది వినాలంటే క్రీస్తును గూర్చిన మాట వినాలి. వినుట వలన విశ్వాసము కలుగును, ఆ విశ్వాసము ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగుతుందని రాయబడింది పత్రికల్లో. ఈరోజు విశ్వాసం నీకు వృద్ధి చేయడానికి, నిన్ను నమ్మించి నీ బ్రతుకు బాగు చేయడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు మనం ఆరాధించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. సొమ్మసిల్లిన వారిని నిలబెట్టే దేవుడు. ఓడిపోయిన వారినే గెలిపించే దేవుడు. ఆమెను కూడా చెప్పలేకపోతుంటారు లాస్ట్కి. అన్నలు ఉండాలి ఉన్నానమ్మ మీరా. ఆమెను కూడా చెప్పలేకపోతుంటారు లాస్ట్కి. ఓడిపోయిన వారిని గెలిపించే దేవుడు, పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు, కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు, అవమానించబడిన చోటే ఘనతనిచ్చే దేవుడు. అది నా దేవుడు అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద ఇన్ని వరాలనిచ్చే దేవుడు భూతద్దం పట్టుకొని వెతికినా కనబడేది ఒక్కరే, ఆయనే నజరేయుడైన యేసు. ఆయన మాత్రమే కుంగిపోయిన వారిని లేవనెత్తాడు. కన్నీళ్ల మధ్యలో ఉన్న వారి కన్నీళ్లు తుడిచి నాట్యంగా మారుస్తాడు వాళ్ళ దుఃఖాన్ని. ఇంత గొప్ప శక్తి కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తా నానిపోయిన మొహం ఒకటేసుకొని 15 సంవత్సరాలు యేసయ్యలో ఉండి ఎదుగు బదుగు లేకుండా ఉన్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఏం చెప్పండి? విశ్వాసము లేదు. మన వాళ్ళకి ఆ విశ్వాసం ఉండదు. ఎట్టయినా ఆ అమ్మాయిని చేసుకుంటా సార్ నేను, అది మాత్రం ఉంటుంది నమ్మకం. మళ్ళా ఒక తమ్ముడు నా దగ్గరకు వచ్చి, సార్ మీరు మా అమ్మోళ్ళు చెప్పినా చెప్పకపోయినా, వాళ్ళ అమ్మోళ్ళు ఒప్పుకోకపోయినా నేను మాత్రం కృపానే చేసుకుంటాను చెప్తాడు నాకు వచ్చి. రే కృపాన్ చేసుకోవడంలో ఉన్నంత హుషారు విశ్వాసం నీకు ఆ జీవితం మీద ఎందుకు ఉండట్లేదు? ఆ తమ్ముడి కృప మీద అంత నమ్మకం. కృప లేకపోతే ఉండలేను సార్. కృప అంటుంటే నాకు ఫస్ట్లో అర్థం కాల.
కృప ఎందుకంటే ఇన్నిసార్లు కృప అంటున్నాడు ఏంది నాకు అంటే దేవుని కృప అంటే ఎంత ఇష్టమేమో, దేవుని కృప అంటే ఎంత నమ్మకమేమో, దేవుని కృప కోసం ఎంత ఆశపడతాడు. ఇంత చిన్న వయసులో కృప మీద ఎంత నమ్మకం వచ్చేది అనుకున్నా, రాను 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 ఓపెన్ అయిపోయి కృప లేకపోతే బతకలేను సార్, నేను కృప కావాల్సిందే అంటే నాకు లాస్ట్ అర్థమైంది, ఓహో కృప అంటే వాళ్ళ ఇంటి పక్క చర్చికి వచ్చే అమ్మాయి అనమాట. చూసారా, ఆ దాంట్లో విశ్వాసం ఉంది వాడికి, ఆ అబ్బాయికి ఏదో ఒక దాంట్లో ఉంది. మరి మనకే దేవుని బిడ్డలారా, ఈరోజు రాత్రి పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. సొమ్మసిల్లిపోయిన బిడ్డలు ఇక్కడ ఉన్నట్లయితే, ఓడిపోయిన బిడ్డలు ఇక్కడ ఉన్నట్లయితే, జీవితంలో అన్నీ ఫెయిల్ అయిపోయి కన్నీళ్ళ మధ్యలో ఉన్న బిడ్డలు ఉన్నట్లయితే, ఎన్ని ఉద్యోగాలు ఎదిగినా ఒక్క ఉద్యోగం కూడా రాకుండా వయసు అయిపోతా కన్నీళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే, అప్పులు కట్టాలని బహు ప్రయాసపడి అప్పులు కట్టలేక అప్పుల భారంతో నలిగిపోయిన బిడ్డలు, కన్నీళ్ళ మధ్యలో విసిగిపోయిన బిడ్డలు ఇక్కడ ఉన్నట్లయితే, దేవుని బిడ్డలారా, మీ అందరికి మన దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ రెండో రోజు రాత్రి మిమ్మల్ని ఆశీర్వదించి పంపిస్తున్నాడు. ఇక్కడ నుంచి దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మిన వాళ్ళు అనుభవించుదురు గాక. ఎక్కువ పెట్టాలి రాజా. ఏంది రాజా నువ్వు? నమ్మిన వాళ్ళకి దేవుడు చేస్తాడు. ప్రభు ఆశీర్వాదం ఇచ్చి వాగ్దానం ఇచ్చి పంపిస్తున్నాం మనకి ఇక్కడ నుంచి. ఏ వాగ్దానం తెలుసా? నీవు నమ్మితే సొమ్మసిల్లిపోయిన నీకు నేను బలాన్ని ఇస్తాను. ఆమె చెప్పను గట్టిగా. బలం ఇచ్చేది ఎవరు? దేవుడు. అమ్మ ఆయన ఇస్తాడమ్మా. ఇప్పుడు 38 సంవత్సరాల నుంచి కాళ్ళు చేతులు పనిచేయట్లేదంటే ఆ కాళ్ళు ఎట్టయిపోయింట చెప్పండి. దయచేసి ప్లీజ్ నాకు సమాధానం చెప్పండి. ఉండారా లేరా? కొంతమంది వెళ్ళిపోయినట్టున్నారు అట్టే పరలోకానికి. అయ్యా పాట రెడీగా ఉంది కదయ్యా రాజా, ఏదో ఒకటి తీసిపెట్టు రాజా, యేసు రక్తమే జయం పాట తీసిపెట్టు, పడదాం అప్పుడప్పుడు. చెప్పండి అమ్మా. కొందరేమో అట్నుంచి అట్టే వెళ్ళిపోయి ఉన్నారు, వస్తారులే, వాళ్ళని పిలుద్దాం. 38 సంవత్సరాల నుంచి బెతస్తా కోనేటి దగ్గర పడి ఉన్నాడు. కాళ్ళు చేతులు పనిచేయట్లేదు. అతనికి ఏ రోగం చెప్పండి? ఏ రోగం? ఏమి రోగం? ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను మీకు విశ్వాసం రావాలని చెప్తున్నా. నెల్లూరు జిల్లా క్రైస్తవులకి, ఆంధ్రాలో ఉన్న క్రైస్తవులకి ఇప్పుడు విశ్వాసం లేదు, చాలా వరకు లేదు. ఎందుకు లేదంటే మేమే కారణం, పాస్టర్లే కారణం. చెడు చూపులు చూస్తున్నావో సెలిలా నువ్వు నరకానికి పోతావని చెప్పి వీళ్ళు నమ్మేశారు దాన్ని. ఇదిగో పలాని భయంకరమైన బూతులు తిడుతున్నావో సహోదరుడా, విడిచిపెట్టకపోతే నరకానికి పోతామని లేకేళ్ళకి. పరలోకం కంటే నరకం ఎక్కువ కనపడుతుంది ఈ మధ్య. మిమ్మల్ని అందరిని మార్చేదాకా నాకు ఆయుష్ ఇమ్మని ప్రార్థన చేస్తాను నేను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచం అంతా మార్చబలే, మన నెల్లూరు జిల్లా మార్చాలి యేసునామములో. ఆమేనండి. నెల్లూరు జిల్లాలో విశ్వాసం పొంగి పొర్లును గాక. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు దేవుడు, మన దేవుడు. ఇప్పుడు 38 సంవత్సరాల నుంచి నడవకుండా పడిపోయినోడికి ఇంక కాళ్ళు చేతులు పనిచేస్తాయా? నరాలు లేవు, నరాలు ఎక్కడో చచ్చుబడిపోయినాయి, రక్తం లేదు లోపల, కాళ్ళు చేతులు సన్నగా అయిపోయాయి. 38 సంవత్సరాలైంది వాడు నడిచి. అమ్మ ఆలోచించండి అమ్మా, అర్థం చేసుకోండి అమ్మా. గొడుగు పెట్టింది కూతురు, కూర్చుంటా ఇప్పుడు. ఎప్పటికప్పుడు కింద కనపడతారు. వీడియో పెట్టావా? పెట్టి కూర్చోపెట్టుకోలేదు. ఇప్పుడు కనపడుతున్నారు. బట్ అట్టే పట్టుకో సరే తీసేయి. పెట్టారా? ఎన్ని సంవత్సరాలు నడవట్లేదు? ఎన్ని సంవత్సరాల నుంచి? 38 ఏళ్ల నుంచి నడవకపోతే ఆ కాళ్ళు చేతులు అసలు పనిచేయవు పూర్తిగా. నాకు తెలిసి పుండ్లు పడిపోయి ఉంటాయి. బాగా వినండి. 38 సంవత్సరాలుగా పడి ఉన్న రోగి నడవటం దాదాపు కాదు, అసలు 100కి 1000% అసాధ్యం. 38 సంవత్సరాలు నడవని వాడు ఒక్కసారిగా నడవటం అనేది అసాధ్యం. ఈ అసాధ్యమైన కార్యాన్ని సాధ్యము చేసే ఒకే ఒక్క దేవుడు ఈ రోజు రాత్రి మనకు వాగ్దానం ఇస్తున్న నజరేయుడైన యేసు. కొట్టు, గట్టిగా కొట్టు, యేసై కొట్టు. మీరు కొట్టకపోతే నేను కొట్టిస్తాను కానివ్వండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఏ అబ్బాయి, నడవాలని కోరిక నీకుందా? అయ్యా నడవాలని ఉందయ్యా, స్వస్థపడాలని ఉందయ్యా, కానీ నాకంటే ముందు ఎవరో ఒకరు వచ్చి ఆ నదిలో ఆ కోనేరులో దిగేస్తున్నారయ్యా, నాకెవరూ లేరయ్యా. సరేగానే ఒరే, దేవదూత కంటే గొప్పవాడు ఇక్కడికి వచ్చి ఉంటే నీకు మళ్ళీ నువ్వు నడటం ఏంది? ఇదిగో నేను చెప్తున్నాను కానీ, నీవు లేచి, యేసు ప్రభువు ఏం చెప్పారమ్మా? నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువు అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు అనగానే 38 సంవత్సరాలుగా చచ్చుబడి ఉన్న నరాల్లోకి రక్తం ప్రవహించడం ప్రారంభమైంది. ఇదంతా సెకండ్స్ జరిగిపోతా ఉంది. అందరూ చూస్తూ ఉండగా వందలాది మంది రోగుల మధ్యలో పడి ఉన్న ఒక్కడు దిగ్గున లేచి నిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొట్టే వాళ్ళ కొట్టు యేసయ్యకి. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
సొమ్మసిల్లిపోయిన దీవెనమ్మా, నీ కుటుంబం లేస్తదని ఒక్క మాట చెబితే చాలు. ఆయన ఏమి జరుగుతుందో తెలియదు, గొప్ప గొప్ప అద్భుతాలు జరిగి పడి ఉన్న నీ కుటుంబం లేస్తుంది యేసు నామములో. మనకు అసాధ్యం, దేవునికి సమస్తం సాధ్యం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం. అయితే నమ్మితేనే సాధ్యం. ఇది ఏం చేస్తే నమ్మితే, విశ్వసించితేనే సాధ్యం. నమ్మాలి మనం దేవుని మాట. నా దేవుడు చేస్తాడు. లేపతాడా లేపలేడా? లేపతాడు యేసు నామములో. ఎట్టి పరిస్థితుల్లో మీ హృదయాల్లో అపనమ్మకం ఉండకూడదు. క్రైస్తవులారా, ఏం ఉండకూడదు? అపనమ్మకం ఉండకూడదు. అది ఎట్ట పాస్టర్ గారు, ఎట్లా అది? మరి నరకము పరలోకం సంగతి ఏంది? వస్తా, ఆడకే వస్తా, ఆడకే వస్తా, అక్కడికే వస్తా. బిడ్డారా, సొమ్మసిల్లిపోయిన వారు, జీవితంలో ఓడిపోయిన వారు, అలసిపోయిన వారు, అన్ని ట్రై చేసి అన్నిట్లో ఓడిపోయిన వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ రెండో మాట రాయబడింది, శక్తిహీనులు అని రాయబడింది. అక్కడ ఏ హీనులు చెప్పండి? శక్తిహీనులు అంటే అసలు శక్తే లేనోళ్ళు. శక్తి ఉంది కానీ ఏదో ఉందంటే ఉందంతే. శక్తిహీనత అంటే ఆర్థిక హీనత అని అర్థం. పేదరికం కూడా ఒక శక్తిహీనత, దారిద్ర్యత కూడా ఒక శక్తిహీనత, వస్త్రహీనత కూడా ఒక శక్తిహీనత. బిడ్డలారా, మనము బలవంతులై ఉండాలన్నది దేవుని ఆశ. ఆమేన్, ఆమేన్. ఇక్కడ కూర్చున్న ప్రతి కుటుంబం ఎలా ఉండాలి దేవుని దృష్టిలో? బలవంతులుగా ఉండాలి. నువ్వు ఒక్క మాట చెబితే గ్రామం నీ సాయి చూసేటట్టు ఉండాలి. నువ్వు గ్రామంలో నువ్వు వచ్చి నిలబడితే ఒక ప్రత్యేకమైన విలువ నీ కొరకు దేవుడు ఎత్తిపెట్టాడు. మనం బలవంతులమై ఉండాలన్నది దేవుని ఆశ. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనం బలవంతులమై ఉండాలన్నది దేవుని ఆశ. బలవంతులమై ఉండాలి. శక్తిహీనులారా, శక్తిని కోల్పోయిన బిడ్డలారా, సొమ్మసిల్లిపోయిన బిడ్డలారా, జీవితంలో ఓడిపోయిన బిడ్డలారా, చదువుతా అన్ని రంగాల్లో ఓడిపోయి అలిసిపోయి కూర్చున్న బిడ్డలారా, ప్రభు మీతో వాగ్దానం ఈ రెండో రోజు రాత్రి మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. నిశ్చయంగా మీ స్థితిగతుల్లో నుంచి మీరు బయటపడి అత్యధికమైన ఆశ్చర్యకరమైన సహాయాన్ని పొంది మీరు వృద్ధిలోనికి వస్తారు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నయోమి కుటుంబం బెత్లెహేము నుంచి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? మోయాబుకి వెళ్ళారు. మోయాబుకి వెళ్ళి దెబ్బలు తిని పొళ్ళురాలు కొట్టుకొని, కుటుంబంలో భర్త పిల్లలు చనిపోతే, ముగ్గురు విధరాలు తేలితే వాళ్ళలో ఒక ఆమె వెళ్ళిపోతే, ఇద్దరు వచ్చి మరలా ఇంటికి వచ్చారు, బెత్లెహేముకి వచ్చారు. అంతా పోగొట్టుకొని రిక్తులుగా వచ్చారు. తిరిగి మరలా బెత్లెహేముకి వచ్చినప్పుడు మీరు కొంతమంది ఎక్కడ చూస్తున్నారంటే, నయోమి ఆమె ఎవరు? మా ఊర్లో ఎవరు నయోమి లేరే? భర్తలు చచ్చిపోయారా? భర్తలు చచ్చిపోయిన నయోమి మా ఊర్లో ఎవరు లేరే అని చూస్తున్నారు. అమ్మా, నేను చెప్పేది మీ ఊర్లో నయోమి గురించి కాదు, బైబిల్లో ఉండే నయోమి గురించి నేను చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సొమ్మసిలిన వారిని, శక్తిహీనులకి బలాన్ని కలుగు చేసే దేవుడి గురించి మీకు పరిచయం చేస్తున్నాను నేను. అత్తా కోడళ్ళు ఇద్దరు వచ్చారు. ఇల్లు బూజు పట్టిపోయింది, చెట్లు మొలిచిపోయినాయి, ఆస్తులు పోగొట్టుకున్నారు. ఒక్క ఇల్లే మిగిలింది. ఆ పాడైపోయిన ఇండ్లు బాగు చేసుకొని అత్త కోడళ్ళ ఇంట్లో కాపురం ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి తెలుసా? సొమ్మసిల్లిపోయారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అంటే తెలుసా? శక్తి పోగొట్టేసుకున్నారు. సాధారణ పేదరికానికి వచ్చేసారు. నిజానికి రూతు వెళ్ళి పరిగె ఏరుకొస్తేనే వాళ్ళకి భోజనం. చెప్పండి, పరిగెరుకునే వాళ్ళు ధనవంతులా, డబ్బు లేని వాళ్ళ? త్వరగా చెప్పాలా. పరిగెరుకునే వాళ్ళు ఎవరో? పరదేశులు, ఊరి కొత్తగా వచ్చిన వాళ్ళు, పరాయి ప్రాంతం వాళ్ళు వస్తే వాళ్ళ కోసం పరిగె వదిలిపెట్టేవాళ్ళు ఆ రోజుల్లో. అలా పరిగె ఏరుకొని వస్తుంది యవనస్తురాలు పోయి అన్ని నిల్లు మొత్తం పోగొట్టుకున్నారు. ఏమి లేదు వాళ్ళ దగ్గర. బిడ్డలారా, అంత భయంకరంగా దిగజారిపోయి పేదరిక అంచుల్లోకి వెళ్ళిపోయినటువంటి నయోమి కుటుంబాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకొని మరలా ఉన్నత మెట్టుకు లేవనెత్తినట్టు మనకు బైబిల్లో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రూతుకి బోయాజును భర్తగా ఇచ్చిన తర్వాత వాళ్ళ జీవితం మారిపోయింది యేసు నామములో. ఆయన ఏం చేస్తాడో తెలియదు కానీ నీ జీవితంలో గొప్ప అద్భుతం చేస్తాడు సహోదరుడా. ఆ తర్వాత నీ జీవితాన్ని విప్లవాత్మకమైన మార్పులతో నువ్వే ఆశ్చర్యపోతావు నీ ఆశీర్వాదం చూసి. అంత గొప్ప కార్యాలు చేసే దేవుణ్ణి కలిగి ఉన్నామని నువ్వు నమ్ముదువుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. బలాభివృద్ధి కలుగు చేసే దేవుడిని నమ్ము. సొమ్మసిలిన వారికి బలమిచ్చే దేవుడిని నమ్ము. శక్తిహీనులకి బలాభివృద్ధి కలుగు చేసే దేవుడిని నమ్ము.
శక్తిహీనులుగా ఉన్న తన బిడ్డలకి దేవుడు బలాన్ని అభివృద్ధి చేస్తాడని రాయబడింది అక్కడ. బలం ఇవ్వడం కాదు, ఆ బలాన్ని అభివృద్ధి చేస్తాడు. మరలా చిన్న ఉద్యోగం చేస్తాడు, నిన్ను ప్రమోషన్ ఇచ్చి ఉన్నత తీసుకెళ్తాడు, పై మెట్టు ఎక్కిస్తాడు, ఇంకా ప్రమోషన్ ఇస్తాడు, ఇంకా పై మెట్టు ఎక్కిస్తాడు. తర్వాత నీ బిడ్డలకి జాబులు ఇస్తాడు. నువ్వు జాబు చేస్తున్నావు, నీ బిడ్డలు జాబులు చేస్తున్నారు, నువ్వు వ్యాపారం చేస్తున్నావు, నీ బిడ్డలు వ్యాపారస్తులు అవుతారు. ఇలా కుటుంబం బలం పుంజుకుంటుంది. కుటుంబానికి ఒక్క ఉద్యోగస్తు ఉంటేనే బలం, అట్లా 5 మంది ఉద్యోగస్తులు అయితే ఇంకా బలం, వ్యాపారస్తులు అయితే ఇంకా బలం, ఆర్థికంగా పుంజుకుంటే ఇంకా బలం. ఆత్మీయంగా బలవంతులు అవుతారు, ఆర్థికంగా బలవంతులు అవుతారు, సామాజికంగా బలవంతులు అవుతారు. అన్ని రంగాల్లో దేవుని బిడ్డలు బలవంతులు అవుతారు యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. ఈ అద్భుతాన్ని మీ కళ్ళతో మీరు చూడాలనుకుంటే ఒకే ఒక్క దారి మనకు ఉండేది, అది నమ్మడమే, విశ్వసించడమే. ఏమని నమ్మాలి? నా దేవుడు సొమ్మసిలిన వారికి బలమిస్తాడు. నా దేవుడు శక్తిహీనులకి ఏం చేస్తాడు? బలాన్ని అభివృద్ధి చేస్తాడు. బలాభివృద్ధి కలుగు చేసి బలవంతులుగా మారుస్తాడు. ఈరోజు శక్తిహీనులుగా ఉన్నవాళ్ళు రేపు బలవంతులుగా మారిపోతారు యేసు నామములో. అందుకే యోబు గ్రంథంలో మంచి మాట దేవుడు రాయించాడు, మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా. తెలుగు అర్థం హల్లెలూయా అనండియా. హిందీ వాళ్ళు ఎవరు ఉన్నారా? తూ మాలూమ్నే క్యా కర్తే, క్యా బోల్తీ తూ అంటే మీరు అటు చూడాలా. అటు హిందీ మాట్లాడితే చూస్తున్నారు చాలామంది, నేను తెలుగే మాట్లాడుతున్నా. దేవుడు బిడ్డలారా, ఈ అద్భుతాలన్నీ ఆశీర్వాదాలన్నీ నీ కళ్ళతో నువ్వు చూడాలనుకుంటే నమ్మాలి. నమ్ము ప్రతివానికి సమస్తం సాధ్యం. నమ్ము ప్రతివానికి సమస్తం సాధ్యం. యోబు గ్రంథంలో ఏమాటం తెలుసా? మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నువ్వు భక్తిలో మహాభివృద్ధిలోకి వస్తావు, నువ్వు ఆర్థికంగా మహాభివృద్ధిలోకి వస్తావు, సామాజికంగా మహాభివృద్ధిలోకి రావాలి. గుర్తుపెట్టుకో, క్రైస్తవులు దరిద్రులుగా చచ్చిపోకూడదు. నేను ఇదే మాట మా సంఘంలో చెప్తుంటా, మీకు కూడా చెప్తున్నా, దరిద్రతలో క్రైస్తవులు చావకూడదు. ఒకవేళ క్రైస్తవులు దరిద్ర చచ్చిపోయారంటే కారణం ఏంటంటే వాళ్ళకి విశ్వాసం లేకే. దేవునిది ఎప్పుడు తప్పున్నది బిడ్డ, మనకు అర్థం కాల దేవుని వాక్యం. మొదట్లో మనం అందరం కొద్దిగానే ఉంటాం, కొద్ది స్థితిలో ఉంటాం, కానీ రాను 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 మనందరం మహాభివృద్ధిలోకి వెళ్తామని వాక్యమే చెప్తుంది. వాక్యం అబద్ధమా సత్యమా? దేవుని వాక్యం సత్యమా అబద్ధమా? సత్యమే. నీ వాక్యమే సత్యమని వాక్యం చెప్పింది. మరి సత్యమై ఉన్న వాక్యం నీలో నెరవేరట్లేదంటే, నాలో నెరవేరట్లేదంటే మనలో నమ్మకం లేదని అర్థం, విశ్వాసం లేదని అర్థం. తమ్ముడా నమ్ము చాలు, విశ్వసించు చాలు, గట్టిగా పట్టుకో దేవుని వాక్యాన్ని. ప్రభువా, నా శక్తిహీనుడిగా ఉన్న నాకు బలాభివృద్ధిని కలుగు చేస్తానన్నావు, నేను నమ్ముతున్నా. నువ్వు ఖచ్చితంగా నాకు చేస్తావు. సొమ్మసిల్లిపోయిన నా జీవితానికి, ఓడిపోయిన నా జీవితానికి, ఓటంపాలైన నా బ్రతుక్కి నువ్వు జయాన్ని ఇస్తావని, శక్తిని ఇస్తావని, బలాన్ని ఇస్తావని నేను నమ్ముతున్నానని చెప్పండి బిడ్డలారా. నమ్మండి చాలా, అంతే. మీరేం చేయబల్లే. శూన్యములో సృష్టిని చేసిన నా దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేసి ఇప్పుడున్న స్థితి కంటే ఉన్నత మెట్టెక్కిస్తాడు యేసు నామములో. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ ఉన్నత మెట్టుకు ఎక్కి వెళ్ళుదురుగాక. ఇక్కడున్న ప్రతి కుటుంబం ఉన్నత అనుభవాలకు ఎక్కి వెళ్ళునుగాక. వ్యాపారాలు ప్రారంభిస్తున్న బిడ్డలారా, మీ వ్యాపారాలు మీరు అత్యధికమైన అభివృద్ధిని చూస్తారు యేసు నామములో. నమ్మాలా పడలేదా? నమ్మకపోతే నేనేం చేయలేను. ఉద్యోగ రంగంలో, వ్యవసాయ రంగంలో, చేతి పనుల రంగంలో నువ్వు ఖచ్చితంగా దీవించబడతావమ్మా నమ్మితే. ఎందుకు నమ్మాలి? బైబిల్ చెప్పింది, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేసేవాడు దేవుడు, సొమ్మసిల్లిపోయిన వారికి బలం ఇచ్చేవాడు మన దేవుడు. అలా ఓడిపోయినా, చేత కాకుండా, అందరి మధ్యలో అవమానకరంగా మిగిలిపోయి నీ బ్రతుకుని ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడక్క. నా సంగతి చెప్పి నేను పాట పాడతా, తర్వాత ముందుకెళ్దాం వాక్యంలో. నా సంగతి చెప్పి చిన్న పాట పాడతా తమ్ముడా. అది మన కొత్త పాట తీసి పెట్టు. ఏం పాట అది? రాత్రి పాడాం కదా, అసమాన ధీరుడా తీసిపెట్టు. నా సంగతి ఏంటంటే, చిన్న వయసులో 5వ తరగతి 6వ తరగతి చదివేటప్పుడు మా అమ్మ నాకు అంగడిలో 4 వస్తువులు తెమ్మని చెప్పి పంపించేది. ఈ యేసన్న గారి జీవిత చదివినప్పుడు చూసినప్పుడు, ఆ సీడీ మన యేసన్న గారి జీవిత చరిత్ర చూసినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పి పంపిస్తుంది, అగ్గిపెట్టి గుగ్గిళ్ళు అంటే పోతారు చూడండి. ఏదో అనుకుంటే పోతారు. యేసన్న గారికి కూడా చిన్నప్పుడు మతిమరిపోయింట నాలాగా.
నాకు భలే సంతోషం వేసింది. మేమందరం ఒకటే బ్యాచ్ లాగా ఉన్నామే అని నేను కూడా చెప్పుకుంటా పోయేది. మైదా పిండి, అగ్గిపుల్ల, అగ్గిపెట్టి, కొవ్వొత్తి అని చెప్పుకుంటూ పోయేది. నేను కూడా అగ్గిపెట్టి కొవ్వొత్తి, అగ్గిపెట్టి కొవ్వొత్తి అని చెప్పుకుంటూ పోయేది అనమాట. ఆడకు పోయి ఈ మూమెంట్లు ఎక్కడో మాట అయిపోయేది నాకు. చింతపండు అనబోయి కందిపప్పు అనేది, చింతపండు తీసేసి కందిపప్పు చెప్పుకుంటూ పోయి కందిపప్పు తెచ్చేవాడిని. అప్పుడు మా అమ్మ మంచిగా పిలిచి తలుపేసి శుభ్రంగా 4 పెరికి, ఒరే 4 వస్తువులు తేలేకపోతుండవు, నువ్వు జీవితంలో ఎట్ట బతుకుతావురా అనేది. 4 వస్తువులు తేలేకపోతున్నావు, నువ్వు ఎలా బ్రతుకుతావు, ఒరే అమాయకుడా ఎలా బ్రతుకుతావు నువ్వు అనేది మా అమ్మ. అప్పట్లో మనకు అన్నీ పట్టేది కాదు కాబట్టి తెలియదు కాబట్టి ఎట్టొకట బతతాలే అంటే పోయేది. కానీ ఎట్ట బతతానని మాత్రం నాకు తెలియదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంతమందికి దేవుని మాటలు చెప్పే స్థాయికి దేవుడు నన్ను తీసుకొని వస్తాడని నేను కళలో కూడా ఊహించలేదు. నా ఊహలకందని అద్భుతాలు నా జీవితంలో చేసి ఇంత దూరం తీసుకొచ్చిన నా దేవుడు మిమ్మల్ని తీసుకొస్తాడా? తీసుకురాడా? తీసుకొస్తాడు బిడ్డ. ప్రస్తుతానికి నీకు అన్ని ఇబ్బందులే తల్లే. కుటుంబంలో సమాధానం లేదు, భర్త వదిలిపెట్టేశాడు, భర్త నమ్మకస్తుగా లేడు, భార్య నమ్మకస్తుగా లేదు, పిల్లలు నీ మాట వినట్లేదు, అన్నీ ఫెయిల్ అయిపోయావు కదా. మా నమ్మమ్మా, నీ జీవితం విప్లవాత్మకంగా ప్రభు దీవించే రోజు వచ్చింది. మొదట్లో నీ స్థితి కొద్దిగా ఉంది, రాబోయే రోజుల్లో నువ్వు ఉన్నతంగా దీవించబడతావు యేసు నామములో. ఇస్సాకు గురించి ప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఇస్సాకు గురించి బైబిల్ దేవుడు ఏం రాయించాడు తెలుసా? అతడు ఆ సంవత్సరము విత్తనము వేసి ఎన్నంతల ఫలము, అతడు ఆ సంవత్సరం విత్తనం వేసి 100 ఫలము పొందెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెనని రాయబడింది. ఇస్సాకుని క్రమక్రమముగా అభివృద్ధి చేసిన దేవుడు హోలీ జడ్జి మినిస్ట్రీని కూడా క్రమక్రమముగా అభివృద్ధి చేస్తూ తీసుకెళ్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నన్నే కాదు మిమ్మల్ని కూడా అభివృద్ధి చేస్తూ తీసుకెళ్తాడు. మనందరికీ ఏముండాలంటే యేసయ్య చేస్తాడు అని నమ్మకం ఉండును గాక. హల్లెలూయా. మా మందిరంలో టీవీ ఉంది. టీవీ అంటే సినిమా చూడడానికి కాదులే, ఇట్లా లైవ్ పెట్టినప్పుడు వాక్యం చూపించేదానికి వాక్యాలు పెట్టి అవి చూపిస్తుంటాం అన్నమాట. ఆ టీవీలో వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, ఒక పెద్ద బొమ్మ పెట్టి ప్రార్థన చేయండి అని చెప్తుంటాను నేను. మా వాళ్ళందరూ మొదట్లో నన్ను ఏమంటున్నారంటే మా సార్కి పిచ్చి చాలా ఎక్కువైపోయింది అనుకున్నారు. ఆడేముందంటే ఒక పెద్ద మందిరం బొమ్మ, 2000 మంది బట్టే మందిరం బొమ్మ పెట్టి నేను చేయండి ప్రార్థన, 5 ఎకరాల స్థలం కావాలి మనకు నెల్లూరులో, చేయండి ప్రార్థన అని చెప్పేది. ఆ టీవీలో ఆ బొమ్మ పెట్టి ప్రార్థన చేపిస్తూ ఉంటే కొంతమంది అనుకునేవాళ్ళు సార్కి ఇంత ఆశ ఉండాలి కానీ దురాశ అయిపోయింది మన సార్కి. మరి 5 ఎకరాల స్థలం నెల్లూరులో కోట్ల రూపాయలు యాడ్ నుంచి తెస్తాడు ఈ పాస్టర్, కిడ్నీ అమ్ముతాడేమో అనుకునేవాళ్ళు మా వాళ్ళు. రాను 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 వాళ్ళకి ఏమర్థమైందంటే సారే కరెక్ట్, మనం కరెక్ట్ కాదు. అయినా సార్కి ఎంత నమ్మకం ఏంది అయ్యా, నాకెందుకు అంత నమ్మకం అంటే నాకు అసాధ్యం, దేవునికి మాత్రం సమస్తమో సాధ్యం. ఆయనకు అసాధ్యమైంది ఏముంది బిడ్డ? 38 సంవత్సరాలు సచ్చుడని మాటతో లేపిన దేవుడు కదా మన దేవుడు. సముద్రము అల్లకల్లోలం అయిపోయింది, దోణి మీద నీళ్లు ఎగసెగస పడుతున్నాయి, దోణి మునిగిపోయే ప్రమాదం వచ్చేసింది. పేతురుని లేపాడు, ప్రభువా నీకు చింతలేదా అని. అలా లేచి నిలబడి గాలిని సముద్రాన్ని చూసి ఏమన్నాడమ్మా? మన యేసయ్య ఏమన్నాడు గాలిని సముద్రాన్ని చూసి? సముద్రమా గాలి నిమ్మళమైపో అన్నాడు, అంతే. ఇంగ్లీష్లో చెప్పాలంటే బీ సైలెంట్ అన్నాడు, ఒకటే మాట, నెమ్మదిగా అయిపో అన్నాడు సముద్రాన్ని చూసి. ఆయన అన్నాడో లేదో వితిన్ సెకండ్స్లో గాలి అణిగి సముద్రము మిక్కిలి నిమ్మళమాయెనో. మాటతో సముద్రాన్ని సైలెంట్ చేసిన దేవుని కదా మనం ఆరాధించేది. ఆ దేవుడు మనకు అద్భుతాలు చేస్తాడా? చేయడా? చేస్తాడు యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా. నమ్మితే పొందుకుంటావు యేసు నామములో దేవుని శక్తి. నమ్మకపోతే నిన్ను ఈ భూమి మీద ఎవడు కూడా బాగు చేయలేడు. సైతాను గాడు మాటలు నమ్మబాకండి. రే ఈ జన్మకు నువ్వు బాగుపడమంటే ఒరే పోరా ముఠా మేస్త్రాలు మనం, ఒరే ముఠా మేస్త్రే పోరా, నీ మాటలు మేము వినేదే. నా దేవుడు నా తండ్రి నన్ను అన్ని రంగాల్లో నా దేవుడు దీవిస్తాడు. నా దేవుడు ఎవరో తెలుసా? ఒరే ముఠా మేస్త్రి ఇట్రా, రే నల్లోడా ఇట్రా, సైతాన్ గట్రా. నా దేవుడు ఎవరో తెలుసా? సొమ్మసిరిన వారికి బలం ఇచ్చే దేవుడు. నా దేవుడు ఎవరో తెలుసా? రే ముఠా మేస్త్రే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేసే దేవుడు. ఆ దేవుడిని ఆరాధిస్తున్నాను నేను. నా దేవుడు శక్తిహీనతలో నా జీవితానికి బలాభివృద్ధినిచ్చి నన్ను ఉన్నతంగా దీవిస్తాడు. ఈ భూమి మీద ఒక విలువైన స్థితిలో నా దేవుడు నన్ను నిలబెడతాడు అని మీ నోళ్ళు పలుకుతూ ఉండగా
అబ్రహాము సంతానానికి దేశాన్ని కొలిచిచ్చిన దేవుడు నీ కుటుంబాన్ని కూడా ఉన్నత స్థితిలో నిలబెడతాడు యేసు నామములో. హల్లెలూయా. దావీదు ప్రార్థన చేశాడు. దావీదు గారు ఏమనే, ప్రభువా ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించు. ఆ కొండ ఏ కొండ కాదులే, సియోను కొండని, యెబూసీలు ఉండే కొండ అనమాట. ఆ కొండ మీదకి ఎక్కడం అసాధ్యం, దాన్ని వాళ్ళు జయించలేరు. దానికి కారణం ఆ కొండ చుట్టూ లోయలు ఉంటాయి. అది మంచి సేఫెస్ట్ ప్లేస్ అనమాట, సురక్షితమైన ప్రాంతం. అందుకే దావీదు గారికి ఆ కొండ మీద కనుబడింది, అయ్యా యెబూసీలు చంపేస్తున్నారయ్యా, ఏ రాజులు జయించలేకపోతున్నారయ్యా, కానీ నువ్వు మాత్రం నాకు ఆ కొండని ఇవ్వాల్సిందే, నువ్వు ఇస్తావు అని నమ్మాడు దావీదు. నేను ఎక్కాలనుకుంటే నా కొండను ఎక్కించయ్యా అని అడిగాడండి. ఒక టైం వచ్చింది, ప్రపంచమంతా అసాధ్యం అనుకుంటే నా కొండని తీసి దేవుడు దావీదు చేతిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పితరులందరికీ చేసిన దేవుడు మనకు చేస్తాడా చేయడా? నీ ఇష్టం తల్ల. ఇంకా ఎవరికి పిల్లలు పుట్టినా నాకు మాత్రం పుట్టరు అనుకున్నామంటే జన్మకు పుట్టరు. నీకు ఇంకా చెప్తున్నా, మన దేవుడు ఎవరో తెలుసా? 90 సంవత్సరాల ముసలావిడికి ఏమిచ్చాడు? ఏదో ఒకటి ఇచ్చాడు కానీ అంటారా? అమ్మో ఏదో ఒకటి ఇచ్చాడు కానీ అంటారా? ఎందుకమ్మా అంత సోగండ పడతాను? పెద్ద సోగండాలా స్టార్ట్ చేసి అంత ఎక్కువ టైం అవ్వలేదులేమ్మా, టైం పెట్టి కూడా మర్చిపోయాను. ఈరోజు మీ మీ ఆనందంలో పడి టైం పెట్టి కూడా మర్చిపోయాను. నేను ముగిస్తానులే. ఎంతసేపు ఉందమ్మా దాంట్లో? 42 ఓకే, 40 నిమిషాలు అయిందంట, ఆపేస్తానులే. బిడ్లరా, 90 సంవత్సరాల ముసలావిడికి గర్భసంచి బాగుంటుందా? బాగా అమ్మా సిద్ధమైపోయి ఉంటుంది చెప్పండి. 90 సంవత్సరాల ముసలావిడు గర్భసంచి ఇంకేముంటుంది? బైబిల్ చెప్పింది ఆమెకి స్త్రీ ధర్మం ఎప్పుడో నిలిచిపోయిందంట. అంటే పిల్లలు పుట్టే ఆప్షన్ కూడా లేదానికి. అది దేవుని మనం అలా నమ్మాలి. స్త్రీ ధర్మం ఉడిగిపోయిన శారా ముసలావిడ యొక్క గర్భాన్ని మరలా దేవుడు ముట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ముడితే గర్భసంచి రెడీ అయిపోద్ది యేసు నామములో. పెళ్ళి 5 సంవత్సరాలు పిల్లలు పుట్టకపోతే మహా ఏడుపులు ఏడుస్తుంటారు. ఎటుపోయింది మీ విశ్వాసం? నాకు అర్థం కాదు ఒక్కోసారి. అమ్మా సార్ ప్రార్థన చేయండి సార్, పిల్లలు పుట్టలేదని ఊరంతా తిడుతున్నారు సార్ మమ్మల్ని. ఎన్ని సంవత్సరాలు తమ్ముడు పెళ్ళి మీకు? 2 సంవత్సరాలు అయింది సార్. 2 సంవత్సరాలకే ఆడ 50 సంవత్సరాలకి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వాళ్ళు బాధలు పడితే 2 సంవత్సరాలకే ఇబ్బంది పడుతున్నావా? 10 అయినా కానీ, 16 అయినా కానీ, 20 అయినా కానీ. మా పాస్టర్ వాళ్ళ ఊరిలో ఒక అక్కకి పెళ్ళి 16 సంవత్సరాలు అయింది. పెళ్ళిన కొత్తలో ఒక పాప పుట్టింది. ఆ పాప ఇంటర్ సెకండ్ చదువుతుంది. 16 సంవత్సరాలు అయిపోయింది ఆ పాప పుట్టి. అందరూ అనుకున్నారు ఇంకా పిల్లలు పుట్టరో, ఈ మనిషికి ఇంకెవరు లేరులే, ఒక కూతురు అనుకున్నారు. ఆమె దేవుని దగ్గరకు వచ్చి ఒక తీర్మానం చేసుకుంది. యేసయ్యా నువ్వు నాకు కానీ పిల్లల్ని ఇస్తే ఇక నిన్నే నమ్ముకుంటా అని చెప్పిందంటే యేసయ్యని. ఏమడిగిందే? నాకు కానీ పిల్లల్ని ఇస్తే ఇక నేను నిన్నే నమ్ముకుంటాననింది. మరి ఎందుకు ఆ మాట దేవుడికి నచ్చినట్టుంది? ఆమె అడిగింది ఒకరినైతే ఇద్దరిని ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. 17 సంవత్సరాల పాపకి చిన్న తమ్ముళ్ళు. ఇప్పుడు ఫస్ట్ కూతురు పుట్టిందా, మళ్ళా కొడుకు కావాలనింది. మళ్ళీ నాకు చిన్నంగా దాని కూడా 16 సంవత్సరాల తర్వాత కూతురుని ఇచ్చాడు దేవుడు. ప్రభువా ఇంకొక కొడుకుని అనింది. మళ్ళా ఆ మాట నచ్చినట్టు దేవుడికి మళ్ళా కొడుకుని ఇచ్చాడు. వాడి పేరు నన్నే పెట్టమన్నారు, నేనే పెట్టా, జాన్ వెస్లీ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏం పేరు పెట్టాను? జాన్ వెస్లీ. 17-18 సంవత్సరాల తర్వాత పుట్టాడు వాడు. దేవుడు చేస్తాడు చెల్లిలా, నమ్మాలి. నా దేవుడు చేస్తాడని నమ్మాలి. తమ్ముడు, సొమ్మసిల్లిపోయిన నీ బ్రతుకులో నీకు ఖచ్చితంగా విడుదల ఉంది. ఓడిపోయిన నీ జీవితంలో నీకు అభివృద్ధి ఉంది. పడిపోయిన నువ్వు ఖచ్చితంగా లేస్తావు. నిన్ను దేవుడు వదలలేదు, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. తమ్ముడా, మీ అమ్మ నిన్ను ఎంత ఎక్కువ ప్రేమిస్తుందో అంతకంటే 1,000,000 రెట్లు ఎక్కువగా మన ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతకంటే 1,000,000 రెట్లు ఎక్కువగా మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ స్వరూపి మాటలు నమ్మి విశ్వసించి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని సంతోషముగా సాగిపోవుదుముగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. అసమాన తీరుడా అసాధ్యములన్నీయు. కొంచెం ముందు పెడతాలే. ఇప్పుడు చప్పలు కొడదాం. చేతులు తెచ్చిన వాళ్ళు చప్పలు కొట్టండి అమ్మా. నేనేమనుకోనులే. ఇంటి దగ్గర పెట్టి వచ్చిన వాళ్ళు ఇబ్బంది లేదు. తెచ్చిన వాళ్ళు చప్పలు కొట్టండి. భలే అలసిపోయి ఉన్నారు పాపం. హల్లెలూయా. పల్లవి పెట్టమంటే నువ్వు శరణం పెట్టావు. ఇక్కడ లేదు మైండ్. రాజాకు మైండ్ లేనే లేదు. స్తోత్ర. రాజా కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆ బిడ్డ మైండ్
ప్రశాంతత యేసునామములో అంతే. ఇప్పుడు పాడండి. అసమాన ధీరుడా అసాధ్యములన్నీయు ఏవైనా ఎన్నైనా పాడండమ్మా, వచ్చులో పాడండమ్మా, వచ్చులో పాడండి. సాధ్యము చేయగల పాట సౌండ్ పెట్టాలా. అసమాన ధీరుడా అసాధ్యములన్నీయు ఇంకా పెట్టి ఏవైనా ఎన్నైనా సాధ్యము చేయగలవు యేసయ్యా. ఎండిన భూమిలో నదులు పారజేసెదవు యేసయ్యా. సముద్రములోనైనా త్రోవ కలుగ చేసెదవు. దరిద్రులను నందవలే వృద్ధి చేసి దక్షిణ హస్తముతో ఆదుకొను వాడవు. దరిద్రులను నందవలే వృద్ధి చేసి దక్షిణ హస్తముతో ఆదుకొను వాడవు. నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా. నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా. చప్పుడు పడతా గట్టిగా, దేవుని మహిమ కలుగును గాక. అసాధ్యమైనది లేదు యేసయ్యా. నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా. అసమాన ధీరుడా అసాధ్యములన్నీయు ఏవైనా ఎన్నైనా సాధ్యము చేయగలవు. చప్పుడు పడదాం, చరణం పడదాం బిడ్డ. అమ్మా అమ్మా తమ్ముడు, నువ్వు సొమ్మసిల్లిపోయిన స్థితిలో ఉంటే నా దేవుడు నిన్ను బలాన్ని కలుగు చేస్తాడు. నీకు బలాన్ని ఆయన నీకు బలం ఇస్తాడు. ఈ రాత్రి నీకు బలం ఇచ్చి పంపిస్తాడు ఇక్కడ నుంచి. సహోదరుడా, శక్తిహీనతలో ఉంటే నీవు బలాభివృద్ధి పొందుకుని వెళ్తావు. ప్రేమగల తండ్రి, ప్రేమగల దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. తమ్ముడు ధైర్యం తెచ్చుకోమా, దిగులు పడద్దు, టెన్షన్ పడద్దు. ప్రభు నీకు తోడై ఉన్నాడు. నమ్మితే చాలు గొప్ప శక్తిని చూస్తావు యేసునామములో. నీ భర్త నిన్ను వదిలేసిన నా దేవుడు నిన్ను వదలడు యేసునామములో. తల్లిదండ్రులు నిన్ను పట్టించుకోకపోయినా నిన్ను పట్టించుకుంటాడమ్మా. ఘనుడా నీవే, నీ నీతిని బట్టి ఉపదేశ క్రమమొకటి ఘనపరిచావే, గొప్ప చేసినావే. ఘనుడా నీవే, నీ నీతిని బట్టి ఉపదేశ క్రమమొకటి ఘనపరిచావే, గొప్ప చేసినావే. రాళ్ళ వంటి మనసులే ఉపదేశ సారముతో నింపబడుచుండగా, రాళ్ళ వంటి మనసులే ఉపదేశ సారముతో నింపబడుచుండగా, ఉజ్జీవముతో నింపితివి, అరుదైన ముత్యాలుగా మార్చుకుంటివి. ఉజ్జీవముతో నింపితివి, బహు అరుదైన ముత్యాలుగా మార్చుకుంటివి. నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా. నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా. హల్లెలూయా. నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా. నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా. అసమాన ధీరుడా అసాధ్యములన్నీయు ఏవైనా ఎన్నైనా సాధ్యము చేయగలవు. హల్లెలూయా. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. 10 నిమిషాలు ఆపేస్తాను బిడ్డారు, టెన్షన్ పడబాకండి అమ్మా. ఇప్పుడు మనం మెయిన్ పాయింట్కి వస్తున్నాం. నాకు తెలిసి ఇంతవరకు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈరోజు మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానం. తమ్ముడు ఎక్కువ తగ్గించుకోలే, బేస్ పెట్టు, కొంచెం షార్ప్ తగ్గించుకో. అయ్యా, మన దేవుడు ఎవరు చెప్పండి? మన మూలవాక్యం ఏంది? శక్తిహీనులకు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే అని చదివాం. అయితే ఈ రెండు జరగాలంటే ఏం చేయాలో 31వ వచనంలో ఉంది.
తమ్ముడు ఎందుకు కొంచెం బేస్ పెడితే ఇలా కొంత బేస్ సౌండ్ తగ్గించి బేస్ పెట్టి ఒకసారి 31వ వచనం చూడండి ఒకసారి. 31వ వచనం ఏముంది అక్కడ? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం చదువుతామని చెప్పాను కదా లాస్ట్లో. ఇప్పుడు చూడండి, పై రెండు జరగాలంటే 29వ వచనంలో ఉన్న ఆశీర్వాదాలు మనకు రావాలంటే 31వ వచనం మనం గుర్తుపట్టుకోవాలి. ఆడేమని తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అని రాయబడింది. బిళ్ళరా, ఇంక మీకు ఎక్కువసేపు చెప్తే మీకు అర్థం కాదు. పైనున్న రెండు ఆశీర్వాదాలు మనకు రావాలంటే యెహోవా కొరకు ఎదురు చూడాలి. ఆమేన్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పైనున్న రెండు ఆశీర్వాదాలు మనకు రావాలంటే యెహోవా కొరకు ఏం చూడాలి? ఎలా చూడాలి? ఎదురు చూడడం అంటే అర్థం ఏంటమ్మా? అయ్యా, ఎదురు చూడడం అర్థమైంది. వస్తానన్నవాడు వస్తాడని, వస్తానన్న వాడి కోసం ఎదురు చూస్తారే, ఇస్తానన్న వారి కోసం ఎదురు చూస్తారే. 4 గంటలకల్లా నీ డబ్బుని నీ తెచ్చిస్తాను, 4 గంటలకి పలానా దగ్గర నీ డబ్బు నీకు తెచ్చిస్తాను అన్నప్పుడు 3 గంటల నుంచే వెళ్ళిపోయి ఉంటాడు మనుషులు. ఆ డబ్బు ఇస్తానన్న వాడి కోసం ఎలా ఎదురు చూస్తారో ఆసక్తి కలిగి, ఇంట్రెస్ట్గా, నిరీక్షణ కలిగి ఎదురు చూపులు చూస్తా. వస్తాడు, ఇస్తాడు, వస్తాడు, ఇస్తాడని ఒక వ్యక్తి, సహాయం చేసే వ్యక్తి కొరకు ఒక వ్యక్తి ఎలా ఎదురు చూస్తాడో బైబిల్లో ఒక మంచి మాట రాయబడింది బిడ్డరా. దాసుని కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసురాలి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచినట్లుగా దేవా నా కన్నులు నీ కొరకు చూస్తున్నాయని చెప్తాడు దావీదు గారు కీర్తనల్లో. మనము యెహోవా కొరకు అలా ఎదురు చూడాలని వాక్యం చెప్తుంది. సొమ్మసిలిన వాళ్ళకి బలం రావాలన్నా, శక్తిహీనులు బలాభివృద్ధి పొందాలన్నా మనమందరము యెహోవా కొరకు ఎదురు చూడాలి. ఎందుకంటే మనకు అవి ఇచ్చేవాడు యెహోవా మాత్రమే, దేవుడు మాత్రమే. అంటే బిడ్డలారా, ఈ మాట నేను నాకంతా చెప్పుకుంటా వచ్చా. విశ్వాసం ఉంచాలి దేవుడి మీద. నాకు దేవుడే చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, ఆయన చేస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు మనల్ని నడిపిస్తాడు అని దేవుని కొరకు ఎదురు చూపులు చూడాలి, దేవుని వైపు చూడాలి, యెహోవా కొరకు ఎదురు చూపులు చూడాలి, దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని కొరకే కనులెత్తాలి. ఇలా ఎప్పుడైతే మనం దేవుని వైపు చూస్తామో, దేవుని కొరకు కనులెత్తుతామో బిడ్డ, అప్పుడు మనకు వాక్యం సెలవిస్తుంది నూతన బలం మనలోకి వస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను ఎంత అరిసరి చెప్తుంటే కొంతమంది నాకు తెలిసి వినట్లేదు అనుకుంటున్నామ్మా. మీ ఇష్టం, మీ ఇష్టం. చెవిటోడు చెవిలో శంఖం ఊదినట్టుగా వదిలేశారు అనుకోండి, నాకేం అవసరం చెప్పండి? నాకు ఎట్లాగో 5 ఎకరాల స్థలం దేవుడిస్తాడు, నాకు ఎట్లాగో 100 సంఘాలు దేవుడిస్తాడు, నాకు ఎట్లాగో 2000 మంది విశ్వాసులు దేవుడిస్తాడు. మీరింటే వినకపోతే నాకెందుకు అనుకుంటే నేను సేపు చెప్పను. మీరు విని నమ్మాలనే ఇన్నిసార్లు ఒత్తి చెప్తున్నా. ఒక్కరు కానీ నమ్మారంటే మీ జీవితాలు విప్లవాత్మకంగా మారిపోతాయి యేసు నామములో. సొమ్మసిల్లిన వారు బలం పొందాలన్నా, శక్తిహీనులు బలాభివృద్ధి పొందాలన్నా వాళ్ళు చేయవలసిన ఒక్క పని యెహోవా కొరకు ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా దేవుడు ఇస్తాడు, నా దేవుడు చేస్తాడు, నా దేవుడు చేస్తాడు అని అనుకుంటూ ఉండగా మనందరికీ నూతన బలం వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కొట్టు ఒక్కసారి యేసయ్యకి చప్పలు కొట్టు. నూతన బలం ఇచ్చే యేసయ్యకి చప్పలు కొట్టి గట్టిగా దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నూతన బలమా పాత బలమా? త్వరగా చెప్పాలి నాకు. నూతన బలమా పాత బలమా? పాత బలం అంటే ఇంతకు ముందు ఉండిందే. నూతన బలం అంటే ఇంతకు ముందు నీకు తెలియని బలం. ఒక దైవికమైన కొత్త బలాన్ని మన కుటుంబానికి దేవుడు ఇస్తాడు. నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త అందరూ బలవంతులైపోతారు యేసు నామములో. అది దైవికమైన కొత్త బలం. ఆమేన్ చెప్పడమే కాకుండా మీరు నమ్ముదురుగాక. ఏం చేయాలి మీరు? ఇక్కడ కొంతమంది యవనస్తులు కూర్చోండారు ముందు, నా ముందు. వాళ్ళు ఏం చూస్తున్నారంటే, ఈ సారు ఏం చెప్తున్నాడు? బలం వస్తుంది అంటున్నాడు, లేస్తాం అంటున్నాడు. లేచే పని అయితే 8 సంవత్సరాలు ఎందుకుంటాం అనుకుంటున్నారు తమ్ముళ్ళారా? అయ్యా, మీకోసమే ఈ సభలో, సొమ్మసిల్లిపోయి ఓడిపోయిన అనుభవాల్లో ఉన్న మీ కొరకే ఈ సభలో మనం చేయాల్సిన ఒక్క పని, దేవుని కోసం ఎదురు చూడటం. నా దేవుడు లేపుతాడు, నా దేవుడు ఇస్తాడు, నా దేవుడు చేస్తాడు, నా దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడని మీ నమ్మకం దేవుని మీద పెట్టుకున్నట్లయితే
దేవుని మీద పెట్టుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు ఎదురు చూపులు చూసి ఎప్పుడు నా దేవుడు ఇస్తాడా, నేను చూస్తానా అని ఎదురు చూపులు చూస్తూ ఉన్నట్లయితే కొత్త బలాన్ని, నూతన బలాన్ని నా ప్రభు మీకు ఇచ్చి, ఆ బలం ఎలాంటి బలమో తెలుసా? పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగిరే బలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పు హల్లెలూయా. పక్షి రాజు అంటే గద్ద రెక్కలు దాచి ఎగిరితే దూసుకుపోద్ది పైకి యేసునామములో. పక్షులన్నిటికంటే అత్యంత ఎత్తు ఎగిరే పక్షి ఏంటో చెప్పండి. చెప్పిన వాళ్ళకి ప్రైజు అని నేను అనలే అమ్మా, ఆ గర్దని చెప్తున్నాడు ఎవరో బిడ్డలు. దేవుడు ఆ బిడ్డలు దీవించును గాక. అన్ని పక్షుల కంటే ఎక్కువ ఎత్తు ఎగరగలిగే పక్షి గ్రద్ద. అందుకే దేవుడు దాన్ని పక్షిరాజు అని రాయించాడు బైబిల్లో. గద్దలాంటి బలం వస్తుంది మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఇంత బాగా చెప్తున్నా కూడా మీరు కొంతమంది ఎట్లంటున్నారు తెలుసా? ఏందో చెప్తున్నాడు ఈ ఫాస్టర్, ఏందో గద్దంట. మనమా గద్ద? మనకే. నువ్వు ఏది నమ్మతావో అదే జరిగిపోద్ది. నీ ఇష్టం చెప్తున్నాను నేను. ఇంకా నువ్వు నమ్మకపోయావు అనుకో బిడ్డ, అమ్మా నమ్మండమ్మా, విశ్వసించండి అమ్మా. దేవుడు మనకు ఎట్లాంటి బలం ఇస్తాడు తెలుసా? నువ్వు ఎదురు చూస్తూ ఉండగా, నమ్ముతూ ఉండగా, దేవుని కొరకు ఆధారపడి ఆయన వైపు ఎదురు చూపు చూస్తూ ఉంటే కొత్త బలం వచ్చేస్తుంది నీళ్ళకి. అది ఏ బలం అంటే పక్షిరాజు గద్ద మరి రెక్కలు చాపి, గద్ద రెక్కలు చాపి ఎగిరితే పైకి ఎంత స్పీడ్గా పైకి వెళ్తుందో బిడ్డరా. పక్షులన్నిటికంటే వేగంగా ఎగిరే పక్షి కూడా గద్దే. పక్షులన్నిటికంటే ఎత్తు ఎగిరే పక్షి కూడా గద్దే. పక్షులన్నిటికంటే ఎక్కువ కాలం బతికే పక్షి కూడా గద్దే. ఒకే భార్యతో ఒకే భర్తతో బతికే పక్షి కూడా గద్దే. శ్రేష్టమైన పక్షి. ఆ పక్షికి ఉన్నంత బలాన్ని దేవుడు మనకి ఇస్తాడంట. అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని విశ్వాసం ఉంచుతావో నీకు అర్థం కాదు. ఎట్లంటే కిలోమీటర్ పోతావు పైకి. దేవుడి స్తోత్రం కలుగును గాక. నీ శక్తి తక్కువ, దేవుని శక్తే ఎక్కువ. ఆయన శక్తి నీకు ఇచ్చి నేను ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ చేతి పనుల్లో, నీ వ్యవసాయంలో నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నీకు అభివృద్ధిని ప్రభు ఇచ్చి ఈ భూమి మీద నిన్ను మహిమకరంగా దేవుడు ఆశీర్వదిస్తాడు యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. నేను చచ్చేదాకా ఈ మాటలు చెబుతానే చచ్చిపోతా యేసు నామములో, అంతే. ఆయన అబద్ధికుడు కాదు. ఆయన ఇచ్చిన మాట తప్పేవాడు కాదు. తేడా జరిగేది మనలోనే. నా దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు, పక్షిరాజు వంటి బలాన్ని మీకు ఇస్తానని. పక్షిరాజు రెక్కల చాపేలా ఎగిరిందంటే గద్ద గూడు ఎక్కడ కట్టుకుంటుంది చెప్పండి? గద్ద గూడు ఎక్కడ కట్టుకుంటుంది? మీరేమంటున్నారు అంటే మాకేం తెలుసా, మేము చూసామా అన్నట్టు చూస్తున్నారు. గద్ద గూడు ఎక్కడ కట్టుకుంటుంది తెలుసా? పర్వత శిఖరం మీద ఒక పెద్ద కొండ ఉంటే ఆ కొండ ఎత్తు పైన చివర రాయి మీద పెట్టుకుంటుందంట. అంటే ఏ మనిషి కూడా ఎక్కలేనంత, పోలేనంత దూరం, జంతువులు కానీ మనుషులు కానీ తన దగ్గరకు రాలేనంత ఎత్తులోకి వెళ్ళిపోయి అక్కడ పెట్టుకుంటుంది గూడు. గద్దకి బలం ఎక్కువ. గద్ద అక్కడి నుంచి చూస్తుంది కోడి పిల్లల కింద, పామును చూస్తుంది, పక్షిని చూస్తుంది, లేకపోతే చేపను చూస్తుంది. అక్కడ నుంచి ఇక్కడ కనపడే దూరపు దృష్టి కూడా ఉంది దాని కంటికి పవర్ ఎక్కువ. అక్కడి నుంచి చూసే ఒక్క ఎగిరిందంటే మీరు వీడియోలు చూడండి యూట్యూబ్లో, ఆ నేలలోకి దూకద్ది గద్ద. ఇది ఎంత స్పీడ్తో దిగద్దో అంతే స్పీడ్తో లేపుకెళ్ళిపోతుంది చేపని. పామును కొట్టినా, ఇంకో దాన్ని కొట్టినా దాని కాళ్ళకి చిక్కకుండా వెళ్ళదు. మరి అంత బలంగా కొట్టద్దు అనమాట. అంత స్పీడ్గా వస్తుంది పైనుంచి కిందకి. అన్ని విషయాల్లో గ్రద్దకి ఆశీర్వాదాలు ఎక్కువ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అది పక్షిరాజు అయింది. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరే అంత బలాన్ని దేవుడు సొమ్మసిలిన వారికి ఇవ్వబోతున్నాడు యేసు నామములో. పక్షిరాజు వంటి బలాన్ని శక్తిహీనులకు ఇవ్వబోతున్నాడు మన యేసయ్య. ఇది జరగాలంటే మనం ఎవరి కోసం చూడాలి? యెహోవా కొరకు చూడాలా. సుబ్బారావు అన్న చర్చి కట్టుకుంటున్నావు, ఈ సిమెంట్ కట్టలు ఇవ్వకూడదా అనకూడదు. పుల్లారావక్క కాదులే మో అమ్మా సువార్తమ్మ చర్చి కట్టుకుంటున్నాం మేము, 2 సిమెంట్ కట్టలు ఇవ్వకూడదా? సువార్తమ్మల సాయి, సుబ్బారావుల సాయి చూస్తే ఒక్క సిమెంట్ కట్టే వసద్ది. అదిగో యెహోవా వైపు ఎదురు చూస్తే ట్రాక్టర్ సిమెంట్ కట్ట దిగతా యేసు నామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా. గట్టి చెప్పు హల్లెలూయా. కొట్టేది గట్టి కొట్టండి, కొట్టే కాడికే. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి పక్షి రాజు వంటి బలముతో మిమ్మల్ని నింపును గాక. హల్లెలూయా. అంటే నేను మామూలు చెప్తున్నానులేమ్మా, ఆయన కొరకు ఎదురు చూస్తే
పక్షిరాజు వంటి బలం మనందరికి ఇస్తాడు దేవుడు. రెక్కలు చాపి పైకి ఎగరతామంట. అలయక, ఎంత మంచి మాట, ఆ మాట చూడండి, లాస్ట్ మాట ఏంది? అలయక సొమ్మసిల్లక, 31 వచ్చిన లాస్ట్లో ఏం చూడండి, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఒకప్పుడు అలసిపోయిన వాళ్ళు, ఒకప్పుడు సొమ్మసిల్లిపోయిన వాళ్ళు, ఒకప్పుడు శక్తిహీనులుగా ఉన్న బిడ్డలు ఇప్పుడు అలసిపోకుండా పరిగెత్తుతారంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు పరిగెత్తుతూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అలుపు రాదంట. ఎందుకు? వాళ్ళకున్న బలం ఎవరిదే? పక్షిరాజు వంటి బలం. వాళ్ళు అలసిపోకుండా పరిగెత్తుతూ ఉంటారు. వాళ్ళు నడుస్తూ ఉన్నా కూడా వాళ్ళు సొమ్మసిల్లరు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు బలము లేని వాళ్ళని ఇప్పుడు బలవంతులుగా మార్చేస్తాడు దేవుడు యేసు నామములో. ఒకప్పుడు అలసిపోయిన వారిని ఇప్పుడు అలుపు లేకుండా చేస్తాడు. ఒకప్పుడు సొమ్మసిల్లిపోయిన వారికి ఇప్పుడు సొమ్మసిల్లకుండా లేకుండా వాళ్ళు నడుస్తూ ఉండగా, పరిగెత్తుతూ ఉండగా వాళ్ళ ఆశీర్వాదాలు వాళ్ళు వెంట వచ్చేటట్లుగా దేవుడు సొమ్మసిల్లిన వారిని, శక్తిహీనుల్ని ఆశీర్వదించబోతున్న రాత్రి దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. రాజా తమ్ముడు, ప్రేమ్ కుమార్ తమ్ముడు కొంతమంది బిడ్డలు పెట్టిన ఖర్చుకి ఇప్పుడు న్యాయం జరిగిపోయిందని నేను అనుకుంటున్నా. చెప్పాల్సిన బాధ్యత సేవకుడిది, నమ్మించాల్సిన బాధ్యత దేవుడిది. ఆమేన్. మీకు నిజంగా దేవుని కృప ఉంటే ఈ మాటలు మీకు అర్థమవుతాయి. దేవుని కృప లేకపోతే ఏందో నమ్మాలంట అనుకుంటా పోతాను. నేను కూడా ఏం చేయలేను. ఇంకా నేను నమ్మానో నా దేవుని కార్యాలు నేను చూస్తూ వెళ్తున్నాను. బిడ్డ, నువ్వు నమ్మి దేవుని కార్యాలు అనుభవించుదువు గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ఇక నేను ముగిసే ప్రయత్నం, లాస్ట్ మాట. ఇప్పుడు మీ ప్రశ్న ఏంటంటే, ఇంతవరకు బాగా అర్థమైంది మీకు. ఇప్పుడు మీ ప్రశ్న ఏంటంటే, పాస్టర్ గారు, మనం ముందు నమ్మాలంటే మనం భక్తి చేస్తే కదా మనకు నమ్మకం వస్తుంది. మనం ప్రార్థనలో నమ్మకంగా ఉంటే కదా మనకు నమ్మకం వస్తుంది. యోబు గ్రంథంలో ఏముంది పాస్టర్ గారు? నువ్వు చెప్పు, ఏముంది? నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? లేదా? మన భక్తి ఉంటేనే మనకు ధైర్యం వస్తుంది. మనం భక్తి లేనప్పుడు ధైర్యం అనేది వస్తుంది. నువ్వు ఎన్నిసార్లు అరిసి చించుకొని మాట్లాడినా విశ్వాసం మాకు రాదు. ఎందుకంటే మేము భక్తిలో లేము. మేము ప్రార్థన చేయట్లేదు. క్రమంగా ప్రార్థన లేదు మాకు. క్రమంగా మేము మందిరికి వెళ్ళట్లేదు. చర్చికి వెళ్ళేవాళ్ళం కాదు మేము. ఇదిగో అప్పుడప్పుడు సీసా పడుకుంటున్నాము, అప్పుడప్పుడు జగుడు జోలికి పోతున్నాము, అప్పుడప్పుడు సినిమా జోలికి వెళ్తున్నాము, అప్పుడప్పుడు కొన్ని చీకటి కార్యాలు ఉన్నాయి, అప్పుడప్పుడు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ మా జీవితంలో ఉండడం వల్ల మాకు ఎలా నమ్మకం వస్తుంది పాస్టర్ గారు? మాకు ఎలా వస్తుంది విశ్వాసం? మేము ఆ పాపాలు వదిలేది లేదు, మాకు విశ్వాసం వచ్చేది లేదు, మా రాతలు బాగుపడేది లేదు, పక్షిరాజు వలె రెక్కలే సాపేది లేదు, ఎగిరేది లేదు, ఏమి లేదు మా జీవితానికి. మేము ఇంతే. ఈ పాపంలోంచి మేము బయటపడేది లేదు, మేము ఆస్వాదించబడేది లేదు. పాపంలో నుంచి బయటకు వస్తే కదా పాస్టర్ గారు మాకు నమ్మకం వస్తుంది. పాపం విడిచిపెడితే కదా పాస్టర్ గారు మాకు నమ్మకం వస్తుంది. సంవత్సరాల తరబడి చర్చికి వెళ్తున్నా, మేము ఇంకా పాపంలోంచి బయటపడలేక మేము బతుకు జీవుడా అని ఏడ్చుకుంటూ పడి ఉంటే, నమ్మండి 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 అని గంట సేపు చెప్పే వాక్యం ఎక్కడ నమ్ముతాం మేము? ఆ నమ్మకం మాకు రావట్లా. మాలో ఈ పాపం పోయినంత వరకు మాకు నమ్మకం రాదు అని కొందరు ఇక్కడ ముద్ర వేసుకొని కూర్చో ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అలా ఎవరైతే పాపమును బట్టి విసిగిపోయి, కొన్ని పాపపు బంధకాల్లో పడిపోయి, చెడు వ్యసనాల్లో పడిపోయి, నన్ను దేవుడు వదిలేశాడు, నేను మంచివాణ్ణి కాదు, నాలో పాపం ఉంది, నన్ను దేవుడు దీవించడు, ఈ శాపానికి దరిద్ర కారణం నా పాపమే అని తమ్మును తాము దూషించుకుంటూ, తిట్టుకుంటూ, ఏడ్చుకుంటూ, కింగిపోతూ, మందిరం కూడా వెళ్ళలేక, చర్చి కూడా క్రమంగా వెళ్లకుండా, సేవకుడితో క్రమంగా మాట్లాడకుండా, సంఘంలో నమ్మకంగా ఉండకుండా, దేవుని మందిరానికి దేవుని దూరం అయిపోయి, అటు మందిరంకి వెళ్ళలేక, ఇటు లోకంలో ఉండలేక, ఆ బాధ తట్టుకోలేక, కృంగి కృషించి నిరాశ నిస్పృహల మధ్య కూరుకుపోయిన బిడ్డలు ఎవరైనా ఇక్కడ ఉంటే చెవులు దగ్గర పెట్టుకొని వినండి ఈ మాట. 2 చెవులు దగ్గర పెట్టుకొని వినండి ఈ మాట. బిడ్డ, సార్, యెహోవా కొరకు ఎదురు చూసే అంత విశ్వాసం మనలో రావాలంటే మనలో ముందు పాపం ఉండకూడదు కదా. బిడ్డరా, ఇట్టోళ్ళ కోసం బైబిల్ ఒక మాట, మంచి మాట రాయబడింది. నీతిమంతుడు లేడు. త్వరగా చెప్పాలా, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. బైబిల్లో ఉందా లేదా మాట? ఉందా లేదా? సరే, అంత ఎందుకులే. బాప్తీసం తీసుకున్న కాడి నుంచి చిన్న మాట అబద్ధం చెప్పకుండా, చిన్న పొరపాటు కూడా చేయకుండా ఉండేవాళ్ళు రాత్రి పైకి లేమని చెప్పా. ఎవరు లేరు రాత్రి. ఒకవేళ ఇప్పుడు కొత్తగా చాలా మంది వచ్చినారు, మీలో ఎవరైనా బాప్తీసం తీసుకున్న కాడి నుంచి ఏ తప్పు లేకుండా ఉండేవాళ్ళు ఉంటే లేయండి. మేమందరం దండేసి మీకు దండం పెట్టుకుంటాం. లేండమ్మా. ఎవరన్నా ఉన్నారా? మీ మొఖాలు యాడుండేదే. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మన పాస్టర్లు ఎట్టోళ్ళు అంటే, ఇదిగో మీరు బల్ల దగ్గరకు వచ్చారు, ఇప్పుడు ఒప్పుకోండి పాపలో
మనమన్నా ఏసైతే ఒప్పుకోమని చెప్తాం. ఒక గుంపు ఉంది మనలో, క్రైస్తవుల్లో ఒక గుంపు ఉంది. ఆ గ్రూప్ పేరు చెప్పకూడదు, బాధపడతారు వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈ నెల రోజుల్లో మీరు ఏం పాపాలు చేసిండ్రో మీరందరూ వచ్చి నా చెవులు ఒప్పుకొనుడు అని చెప్తాడు. వచ్చి వీళ్ళు చేసిన పాపాలన్నీ ఎక్కడ ఒప్పుకోవాలంట? ఆ పాస్టర్ గారి చెవులు ఒప్పుకోవాలంట. అట్టే చేస్తారు ఇప్పుడు కూడా, అట్టే చేస్తారు. పోయి వాళ్ళందరూ పోయి ఆ ఫాదర్ చెవులో చెప్తుంటారు. ఫాదర్ చెవులో, ఫాదర్ గారు ఈ వారం నేను బ్యాందీ తాగాను. సుశితంగా అట్లా లేవు కదరా నువ్వా అని లోపల అనుకుంటాడు పాస్టర్ గారు. ఆ ఫాదర్ గారు, నేను బ్యాందీ తాగాను, క్షమించేసేయి. సరేలే పో అంటాడు. పాస్టర్ గారు ఈ వారం అంతా నేను పేకాట ఆడాను, తప్పు చేసిలాడే. ఏందిరా నువ్వు పేకాట కూడా ఆడుతుందా అని లోపల అనుకొని, ఏం కాదులే పో బాలా, క్షమించాను పో, దేవుడు క్షమించాడు పో. పాస్టర్ గారు ఈ వారం అంతా నేను ఇంకో మనిషిని ఎక్కించుకో దిగాను బండి మీద. అవునా బాలా, క్షమించేసాను పో. ఇప్పుడు క్షమించేది ఈయన అర్థం కాదు, దేవుడు అర్థం కాదు. కొంతమంది పాస్టర్ చెవుల్లో ఒప్పుకుంటారు పోయి. అది మీకు ఇప్పటికీ అర్థమై ఉండాల. అర్థమైతే గట్టిగా అడుగులు అని చెప్పండి. మనం ఏ మనిషితో ఒప్పుకోబల్లే, మనం దేవుడితో ఒప్పుకుంటే చాలు కదా. బిడ్డలారా నవ్వుకుంటున్నాం, కానీ ఒక మాట చెప్తానండి. పౌలు గారు ఏమంటారు తెలుసా? నేను మేలు చేయాలని అనుకుంటున్నాను, కానీ చేయగోరని కీడే నేను చేస్తున్నాను అంటాడు పౌలు గారు. చివరికి తనకి అసహ్యం వచ్చేసి, పౌలు గారికే తన మీద తనకే అసహ్యం వచ్చి ఏమంటాడు తెలుసా బైబిల్లో? అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి, అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి, చేయగోరిన మేలు చేయలేకుండా చేయగోరని కీడు చేస్తున్నాను. నాలో పాప నియమం ఉన్నట్టు నాకు కనబడుతుంది. నేను మంచి చేయాలనుకుంటున్నా, మంచి చేయలేకపోతున్నాను అంటే బిడ్డ దాని అర్థం ఏంటంటే, మన శరీరంలో పాప నియమం పనిచేస్తుంది. ఆదాము తినవద్దని చెప్పిన పండు పండు తిన్నాడు. ఆ పండు పేరేం పేరు? మంచి చెడు చెప్పండి అమ్మ, ఆపేస్తున్నాను. కానీ మంచి చెడు తెలివినిచ్చే చెట్టు ఫలం పండు తిన్నాడా? ఆ పండు ద్వారా ఆదాము జ్ఞానం వచ్చేసింది, పాపాన్ని కూర్చిన జ్ఞానం ఎక్కువైపోయింది. చిన్న వయసు నుంచే ప్రజల్లో చెడుతనాన్ని కూర్చిన ఆశలు ఎక్కువైపోయి ఈరోజు మనిషి జీవితం పాపంతో పంకిలమైపోయింది, బురదైపోయింది. బిడ్డలారా, పాపం చేసినందుకు మనుషులు పాపులు అవ్వట్లేదు, పాపములో పుట్టినందుకే మనుషులు పాపులు అవుతున్నారు. మనిషి పుట్టినప్పుడే అతని రక్తంలో పాప నియమం పనిచేస్తుంది. ఇదంతా ఒక పెద్ద సబ్జెక్ట్ బిడ్డ. బైబిల్ చెప్పింది ఏంటంటే, మనం పోరాడటమే చచ్చిపోయేదాకా, పాపముతో పోరాడటమే తప్ప నేను గెలిచేయనని చెప్పడానికి ఎవరికి అధికారం లేదు. ఎందుకంటే సాతాను పాప నియమం మన శరీరంలో పెట్టి వాడు మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఒక పక్క సాతానుతో పోరాడాలి, ఒక పక్క పాపంతో పోరాడాలి, ఒక పక్క లోకంతో పోరాడాలి. ఇలా ఒక విశ్వాసికి అన్ని రంగాల్లో పోరాటాలు. బిడ్డలారా, మనం ఎంత పవిత్రంగా బ్రతకాలని ఆశపడినా సాతాను, శరీరము, లోకము, పాపం వల్ల కొన్నిసార్లు మాటల్లోనో, చూపుల్లోనో, తలంపుల్లోనో, కొంచెం ప్రార్థన తగ్గినప్పుడు, మందిరంకి వెళ్లకుండా ఆగినప్పుడు, వాక్యం చదవకుండా ఆగినప్పుడు, స్నేహితులతో ఎక్కువ తిరిగినప్పుడు, చూడకూడని చూసినప్పుడు కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని పొరపాట్లు జరుగుతాయి. జరిగి తీరతాయి, అంతే. జరిగి తీరతాయి. అటువంటి బలహీనతలు మన జీవితాల్లో చోటు చేసుకున్నప్పుడు వెంటనే వచ్చేస్తాడు నల్లోడు. ఈ సాతానుగాడు ఏం చేస్తాడంటే, అదిగో దేవుడు చేయొద్దన్నాడా, నువ్వు చేసావు. బైబిల్ ఏముంది? ఎట్లుంది? నువ్వు చేసావు, ఇక నీకు దేవునికి సంబంధం లేదు, నువ్వు పాపం చేసావు, ఆయనకి నీకు సంబంధం లేదని వాడు లేనిపోని అబద్ధాలు మనకు చెప్పి దేవునికి మనకున్న సంబంధాన్ని కట్ చేయాలని చూస్తాడు. బిడ్డలారా, నేను అర్థం కాని మాట్లాడట్లా. సొమ్మసిలిన వారికి బలమిచ్చే దేవుడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేసే దేవుడు మన దేవుడు. నువ్వు నమ్మాలంటే ఆయన కొరకు నువ్వు ఎదురు చూడాలి, ఆయన కొరకు, ఆయన మీద ఆధారపడాలి, ఆయన వైపు చూడాలి. అలా చూడాలంటే ముందు మనలో భక్తి ఉండాలి కదా అని మీరు అన్నారు. ఆ భక్తి గురించి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు. మనలో పొరపాటు ఉన్నాయి కదా, మేము ఎలా చూడాలి పాస్టర్ గారు? బిడ్డలారా, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు నేను కాదు, యేసు ప్రభు వారు కూడా మనవలే శోధింపబడ్డాడంట. యేసు ప్రభు వారు కూడా మనవలే శోధింపబడినా ఆయన పుట్టుక మనలాంటి పుట్టుక కాదు కాబట్టి ఆయన పాపము లేనివాడుగా భూమి మీద బతికాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ భూమి మీద పాపము లేకుండా పుట్టి పెరిగి మరణించే వరకు పాపము అంటకుండా బ్రతికిన ఒకే ఒక్క మనిషి ఈ భూమి మీద నజరేయుడైన యేసు ఒక్కడే. ఆయనలోనే ఏ పాపం లేదు. ఈ భూమి మీద పాపం లేకుండా బ్రతికిన ఒకే ఒక్క వ్యక్తి యేసు మాత్రమే. ఆయనలో ఏ పాపం లేదు, ఆయనలో ఏ కళంకం లేదు బిడ్డ.
ఆయన ఒక్కడికే సాధ్యమైంది ఈ భూమి మీద పాపం లేకుండా బతకడం. తలంపుల ద్వారా కావచ్చు. అమ్మ నేను పెద్ద పెద్ద పాపాలు చెప్పట్లా, అయ్యా నేను పెద్ద పెద్ద పాపాలు చెప్పట్లా. మాట అయినా, చూపైనా, తలంపైనా, క్రియ అయినా, ఆలోచన అయినా. యేసు ప్రభు ఒక్కరిలోనే పాపం లేదు. ఆయనే నీతిమంతుడు, పరిశుద్ధుడు, నిష్కళంకుడు, నిర్దోషి. ఆయన బిడ్డరా నిర్దోషమైన గొర్రెపిల్ల. ఆయన ఒక్కడే ఈ లోకంలో నమ్మకంగా బతికే బిడ్డ. ఇంకా మనుషులకి ఎవరికి సాధ్యం కాదు. కొందరికి కోపం అనే పాపం ఉంటుంది, కొందరికి గర్వం అనే పాపం ఉంటుంది, కొందరికి ఇంకా రకరకాలు ఉంటాయి. ఇలా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఒక్కొక్కరు ఒక బలహీనత ఉంటుంది. మనం దాన్ని జయించడానికి పోరాడుతూ ఉన్నాం. ఒక్కొక్కసారి పడిపోవచ్చు. ఎప్పుడైతే బిడ్డ చూడండి, పాపములో పడిపోయినప్పుడు, లేదా జారిపోయినప్పుడు, లేదా తొట్టుపడ్డప్పుడు, లేదా ఏదైనా ఒక భయంకరమైన ఊబిలో నువ్వు పడిపోయినప్పుడు, అనగా పాపము చేసినప్పుడు మనం ఏం చేయాలో బైబిల్ చెప్పింది. మనం ఏం చెయ్యాలో బైబిల్ చెప్పింది. ఏం చెప్పింది తెలుసా? అతిక్రమములు దాచిపెట్టువాడు, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధలడు, వాటిని ఒప్పుకొని. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అయ్యా సొమ్మసిలిన వారికి బలం కావాలంటే యెహోవా కొరకు ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూడాలంటే ముందు మనలో పాపాన్ని గురించిన భయం బయటికి పోవాలా, భక్తి మీద నమ్మకం రావాలి. పాపం నాలో లేదని నమ్మకం నీకు కలిగితేనే నీకు ఆ ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం తెప్పించడానికే నేను ఇన్ని ఆపసోపాలు పడుతున్నా. ఇప్పుడు ఒకవేళ బాప్తిసం పొందిన తర్వాత, మందిరంకి వస్తున్న తర్వాత, దేవునిలోకి వచ్చిన తర్వాత, పరిశుద్ధ జీవితం ప్రారంభించిన తర్వాత పడిపోయినా, జారిపోయినా, తప్పటడుగులు వేసినా మనం ఏం చెయ్యాలో కూడా బైబిల్లో ఉంది. ఒకవేళ నువ్వు పడిపోతే, కృంగిపోయి నేను పాపిని, నన్ను దేవుడు దీవించడు, నన్ను శపిస్తాడు, నేను నరకానికి పోతాను, నా అంత దరిద్రులు ఇంకొకరు లేరు, నా అంత శాడిస్ట్, ఇట్లా కూర్చొని తిట్టుకోకుండా, నిన్ను నువ్వు దూషించుకోకుండా వెంటనే ఏం చేయాలంటే పరిగెత్తుకుంటా ప్రార్థనా గదిలోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరానికి వెళ్ళాలి. వ్యక్తిగత ప్రార్థనలోకి వెళ్ళి దేవుని దగ్గర ఒప్పుకోమని చెప్తుంది వాక్యం. ఎప్పుడైతే నువ్వు దేవుడితో ఒప్పుకుంటావో, ఒప్పుకున్న మరుక్షణమే దేవుని కనికరం మనందరి మీద దిగి వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, దావీదు గారు చూడండి ఎంత మంచి మాట చెప్తాడో. దావీదు గారు చూడండి ఒక మాట, నేను నా పాపములు ఒప్పుకొందుననుకుంటిని అంటాడు. చూడండి, ఒప్పుకొందుననుకుంటిని. ఎంత చక్కని మాట, ఎంత చక్కని మాట. మరి బిడ్డరా, దావీదు గారు పాపములు ఒప్పుకుంటే వెంటనే దావీదు గారు చేసిన పాపాలని ప్రభు క్షమించాడని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను చేసిన పాపాలను నా ప్రభు క్షమించాడు అని. మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకోండి అని కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. మంచి మాట బిడ్డరా, దాన్ని తీసుకొని వచ్చాను మీకు చూపిస్తే. చూడండి 32వ కీర్తన, 32వ కీర్తన మంచి మాట చూడండి. 32వ కీర్తన 5వ వచనం ఏమో తెలుసా? 32వ కీర్తన 5వ వచనంలో, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. ఎప్పుడైతే నా దోషాన్ని, నా పాపాన్ని కప్పుకోకుండా నా దేవుని ఎదుట నా పాపాన్ని ఒప్పుకున్నానో, నా దేవుడు నా పాప దోషమును పరిహరించాడని రాయబడింది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు అని రాయబడింది. అమ్మలారా, అయ్యలారా, నేను ముగిస్తున్నాను. చిన్న బలహీనత కూడా లేకుండా భూమి మీద బ్రతకటం అసాధ్యం. ఎందుకంటే మనలో పాప నియమం పనిచేస్తూ ఉంది. భక్తి పరులు ఉన్నారు ఇక్కడ, దేవుని కోసం నమ్మకంగా బతికే బిడ్డలు ఉన్నారు, క్రమం తప్పకుండా ప్రార్థన చేసే బిడ్డలు ఉన్నారు, క్రమం తప్పకుండా మందిరంకి వెళ్ళే బిడ్డలు ఉన్నారు, క్రమం తప్పకుండా దశంభాగాలు ప్రభుకిచ్చే బిడ్డలు ఉన్నారు, రోషము కలిగిన భక్తి చేసే బిడ్డలు ఇక్కడ ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వారు కూడా కొన్నిట్లో జారిపోతారు అప్పుడప్పుడు. మాటలో కావచ్చు, తలంపులో కావచ్చు, ద్వేషం, అసూయ, కోపం, ఏదో దాంట్లో ఎవరెవరి బలహీనతలు వాళ్ళకు ఉంటాయి. అలా జారిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే మన దోషములు, మన పాపములు ప్రభువు దగ్గరికి వెళ్ళి కప్పుకోకుండా ఒప్పుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే మన పాపములు ఒప్పుకుంటామో వెంటనే మన దోషాలని, మన పాప దోషాలని దేవుడు పరిహరిస్తాడని వాక్యం చెప్తుంది. హలో, ఏం చేస్తాడు? ఏదో ఒకటి చేశాడు కానంటారా?
మొదటి యోహాను పత్రిక 1:8 ఏమంటో తెలుసా? 1:9. మొదటి యోహాను పత్రిక 1:9 ఏమంటదంటే, మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించే. ఎప్పుడైతే నువ్వు నీ పాపాలు ఒప్పుకుంటావో ప్రభు వెంటనే నీ పాపాలు క్షమిస్తాడు బిడ్డ. ఒప్పుకున్న వాళ్ళ పాపాలు ప్రభు అప్పటికప్పుడే క్షమిస్తాడు. సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసి ఏ పాపం మచ్చలు మన మీద లేకుండా పసి బిడ్డను కడిగినట్లుగా కడిగేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మైండ్ ఎక్కడుందా? మైండ్ ఎక్కడ ఉంటే ఈ మాట రాసుకో బిడ్డ. మనం రోజు స్నానం ఎలా చేస్తామో జారిపోయిన ప్రతిసారి ప్రభువు దగ్గరికి వెళ్ళి అలా మనల్ని మనం కడుక్కోవాలి. ఇలా కడుక్కోవడమే ఒక్కటే ఒక దారి మనకి. ఒక్కసారి స్నానం చేసికనే పాపంలో పాడను అని నిలబడినోడు మొనగాడు, దమ్మున్నోడు యేసు ప్రభు తప్ప ఈ భూలోకంలో ఇంకొకరు లేరు. చిన్నది జరిగిందా వెంటనే కప్పుకోకుండా ఒప్పుకో, కడిగేస్తాడు దేవుడు. కన్నీళ్లు విడిచి అడుగు, క్షమాపణ అడుగు. పేతుర్ని 72 ఏళ్ల మారుల మటు క్షమించమని చెప్పాడు పొరుగువాడిని. అయ్యా నా పొరుగువాడు తప్పిదం చేసి ఎన్నిసార్లు క్షమించాలయ్యా? 72 ఏళ్ల మారుల మటు క్షమించరా నువ్వు? ఒక మనిషినే 72 ఏళ్ళు క్షమించమంటే మన ప్రేమ గల తండ్రి మన దేవుడు నీ మరణము వరకు నిన్ను క్షమిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దాని అర్థం మీరు పాపాలు చేసుకుంటా పోండి కదా నేను చెప్పేది. మీరు ఇష్ట ప్రకారం పాపాలు చేసుకోండి, పోయి దేవుని అడగండి, చేసుకోండి అడగండి అని నేను చెప్పాను అనుకో, నాకు చెంపలు పగలుతాయి. మీరు దాన్ని ఫాలో అనుకో, మీ చెంపలు పగలుతాయి. నేను పాపం చేసుకుంటా పోనని చెప్పట్లా. పడిపోతే, జారిపోతే, దిగులు పడి కృంగిపోయి నేను శాపగ్రస్తుని, నేను పాపిని, దేవుడు నాకు ఏం మేలు చేయడు, నా జీవితం అయిపోయిందని ఆడవద్దు. వెంటనే ప్రభు సన్నిధికి వెళ్ళి ఒప్పుకోండి. ఇలా సచ్చేదాకా ఒప్పుకుంటూ పోవడమే మనకు దారి. ఇక నిలబడతాను వీరుణ్ణి సూర్యుణ్ణి, ఇంకా నాలో ఏ పాపం లేదు, నేను నువ్వు ఉండమమ్మా. చూసాం కానీ చాలా మందినే, ఇంతమందిని చూసేవాళ్ళే. ఇదేం పాస్టర్ చెప్తారు వాక్యం, మీరు ఇలా చెప్తారు ఏంటి? అలా చెప్తే ఎవరికి భయం ఉంటుంది? అబ్బా భయం లేకుండా నువ్వు నిలబడ్డావా? అసలు నీ కోడలంటేనే నీకు పడదు. ఓ భక్తురాలు, నీ కోడలంటే నీకు ఏడకుంటుంది. నువ్వు బల భక్తురాలు. నువ్వు ముందు పోయి దేవుడితో ప్రార్థన చేసుకో. ఫస్ట్ నా కోడలను కూతురులాగా చూసుకునే మైండ్ నాకు ఈ ప్రభు అని ఏడు దేవుడి దగ్గర. కోళ్ళ మీ అత్త పేరు తిట్టే కస వణగతావు కదా. మళ్ళీ బైబుల్ ఒకటి మైక్ ఒకటి పట్టుకొని భలే పాట చర్చిలో పాట పోయి చర్చిలో చిన్న గొర్రె పిల్లను నేను ఏసయ్య ఆపమ్మ భలే చిన్న గొర్రె పిల్లగానే, భలే గొర్రె పిల్ల, చిన్న గొర్రె పిల్ల. అత్త అంటే ఏడకుంటుంది, మళ్ళా మామ అంటే ఏడకుంటుంది. వీళ్ళు భక్తులు, వీళ్ళు చెప్తారు వాక్యం. అటు చెప్పకూడదు పాస్టర్ గారు వాక్యాలు. అయ్యా భక్తుడా, నీ భార్య కూర్చున్న అనుమానమే లేచిన అనుమానం నీకు. ఎందుకు దువ్వావు నువ్వు? ఎందుకు దువ్వుతున్నావు ఈ మధ్యకాలంలో? ఇక దువ్వితే ఒప్పుకోను. నీ ఎంటికలని మాల మాస్టర్లు అట్లా కట్టిపోవాలి కానీ నువ్వు దువ్వకూడదు. నువ్వు దువ్వితే నాకు అనుమానం వచ్చేస్తుంది. ఎవరి కోసం దువ్వుతున్నావు నువ్వు? ఓ భక్తుడా, నువ్వు చెప్తున్నావా? భక్తుడు, ఓ భక్తురాలా, అమ్మా దొరికితే అందరూ దొంగలే. కాబట్టి నిజాలు మాట్లాడుకుంటే ఎట్లుంటుంది? చిన్నదైనా పెద్దదైనా మనుషులు జారిపోవటం సహజం. అలా జారినప్పుడు పరుగున ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రతిదీ ఒప్పుకొని కడుక్కోవాలి. అలా ఒప్పుకోవటం కడుక్కోవటమే క్రైస్తవులకి దారి. ఇంకో మాట చెప్పడారా? ఇలా ఒప్పుకున్న వెంటనే పాపములు కడిగే కృప ఒక్క క్రైస్తవంలోనే ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పాపములు కడుక్కునే కృప ఒక్క క్రైస్తవులకే ఉంది. ఇక బయట లోకంలో ఎక్కడా లేదు. నదుల్లో మునిగితే పాప పరిహారం అని వాళ్ళు నమ్ముతారు. అది నిజమో లేదో వాళ్ళకే తెలియాలి. మనకైతే ఒక నమ్మకం ఉంది. మోకాళ్ళు వంచి పశ్చాత్తాపడి కన్నీరు విడిచి మన పాపములు ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఎంత ఘోర పాపినైనా మన దేవుడు పసి పిల్లవాడి వలె కడిగి పడేస్తాడు యేసు నామములో. ఏ చాకలి వాడు చలువ చేయడం తెల్లగా మన జీవితాలు కడిగేస్తాడు యేసు నామములో. ఇప్పుడు కడుక్కున్నావా? తెల్లగా అయిపోయావా? ధైర్యంగా పో. అమ్మా ఇంకో మాట యెషయా గ్రంథంలో ఏమని తెలుసా? యెషయా గ్రంథంలో నేనే నా చిత్తానుసారంగా మీ అతిక్రమములు తుడిచివేయుచున్నాను, ఇక మీదట నేను నీ పాపములు జ్ఞాపకము చేసుకోను అనుంది.
మీరు ఒక్కసారి యేసయ్య దగ్గర పాపాలు ఒప్పుకుంటే, మీరు ఒప్పుకున్న పాపాన్ని ఇంకెప్పుడు గుర్తు చేసుకోకూడదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం ముందుకెళ్ళిపోవాలి మనం, అంతే. పోయిన సంవత్సరంలో మే నెల 24వ తేదీ కిల్లి నవ్వులేనో అవసరం నీకదే. నువ్వు అడిగింది ఎప్పుడు దేవుణ్ణే? క్షమాపణ అడిగింది ఎప్పుడు? అయిపోయింది అదే. 2019వ సంవత్సరం మార్చి నెల 4వ తేదీ మా ఇంటి పక్కన ఆమెను చూసానో అవసరమా నీక? చెప్పేసావు కదా, ఓకే జ్ఞాపకం చేసుకుంటావు ఎందుకు? మా చర్చిలో ఒక ఆమె ఉంది, మా బిడ్డ కూడా ఉండారాడ, ఎవరు చెప్పకండమ్మా. ఒక ఆమె ఉంది, ఆమె ఏం సాక్ష్యం చెప్పద్దంటే, నేను 2003వ సంవత్సరంలో మా ఆయనతో తొగులు వేసుకున్నాను. ఏంది? ఎప్పుడైనా సాక్షివి వాళ్ళ ఆయన తిట్టిందే చెప్తుంటది. యేసు ప్రభు క్షమించింది ఎప్పుడు నిన్ను? నువ్వెందుకు ఊరికే జ్ఞాపకం చేసుకుంటావు? ఒక్కసారి ప్రభువు దగ్గర మనం ఒప్పుకున్న పాపాన్ని ఆయన మళ్ళీ జ్ఞాపకం చేసుకోడు. మన పాపాలు తీసి సముద్రపు అగాధాల్లో పడేస్తాడు. మన పాపాలు తీసి ఆయన సముద్రపు లోతుల్లో పడేసి ఆయన వీపి వెనక పడేస్తాడు. ఆయన ఇక మన పాపాలని జ్ఞాపకం చేసుకోడు, క్షమించేస్తాడు బిడ్డ. ఎప్పుడైతే ఆయన మనల్ని క్షమించి సమస్త దుర్నీతుడిని పవిత్రులుగా చేస్తాడో అప్పుడు నువ్వు నీతి మంత్రిగా మారిపోతావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఉండే బ్రతికి ఊపిరి పీల్చేవాళ్ళు హల్లెలూయానండి. 10:08 అయిపోయిందిలే, ఇంకొక 2 నిమిషాలు. బ్రతికి ఊపిరి పీల్చేవాళ్ళు హల్లెలూయానమ్మా. ఇప్పుడు దాకా నేనేం చెప్పానంటే, ఇక వాక్యం ఆపి ప్రార్థన చేసుకుందామని చెప్తా. ఇప్పుడు మీరందరూ కళ్ళు మూసుకొని పైకి లేచి నిలబడి, ఇప్పుడు కాదులే అమ్మ, ఇప్పుడు కాదులే, అయిన తర్వాత 2 నిమిషాలు కళ్ళు మూసి నిలబడి కన్నీరు కాచి, ఇంతవరకు మీరు ఏమేం పొరపాట్లు చేశారు, ఎక్కడే బయటికి సౌండ్ రాకుండా పెదాలు కదులుతూ ఉండగా కన్నీరు గారుస్తూ మీరు ఒప్పేస్తున్నారు అనుకో, ఇక్కడే మిమ్మల్ని తెల్లగా కడిగి పంపించేస్తాడు దేవుడు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఒప్పుకున్న పాపాన్ని ఇంక ఎప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోడు. మొత్తం ఆయన మన పాపాన్ని తీసి ఆయన వీపు వెనక పడేశాడు, ఆయన సముద్ర గాథలో పడేశాడు. మళ్ళా ఎల్లుండో ఆవులుండో ఏదో చిన్న పొరపాటు మళ్ళీ ఒప్పుకో, మళ్ళీ కడుక్కో, మళ్ళీ క్షమించి వెళ్ళిపో ముందుకే. మళ్ళా నెల తర్వాత వారం తర్వాత మళ్ళీ కడుక్కో, మళ్ళీ ఒప్పుకో, వెళ్ళిపో. ఇలా మరణించే వరకు ఒప్పుకొని కడుక్కుంటూ ముందుకు వెళ్ళిపోవడమే తప్ప ఏదో పడ్డామని దిగులు పడిపోయి కింద పడిపోయి నేను పాపిని, నేను శాడిస్టోని. బిడ్లరా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు తమ్ముడా, చెల్లిలా నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇంత పచ్చిగా నీకు ఎందుకు చెప్తున్నాడు తెలుసా? నిన్ను పోగొట్టుకోవటం దేవుడికి ఇష్టం లేదు, నిన్ను నరకానికి పంపించడం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు దీవించబడాలి, నువ్వు ఆస్వాదించబడాలి. తమ్ముడా, సైతానికి అబద్ధం చెప్పాడు, అమ్మా సాతానికి అబద్ధం చెప్పాడు, నీ పాపమే దీనికి కారణం అన్నాడు. అది అబద్ధం. పాపాలు కడుక్కునే సిస్టమ్ మనకుంది. మన కాళ్ళు, చేతులు, హృదయం మొత్తం కడుక్కోవచ్చు. ఒప్పుకుంటే మన పాపాలు కడగబడిపోతాయి. ఎంత ఘోర పాపాలైనా, ఎంత భయంకర పాపినైనా దేవుడు కడిగి పవిత్రపరచగల సమర్థుడైన శక్తివంతుని దేవుడిని ఆరాధిస్తున్నాం మనం. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డని నా దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బాప్తిసం తీసుకోలేదా? త్వరగా బాప్తిసం తీసుకో తమ్ముడా, త్వరగా బాప్తిసం తీసుకో. అన్నీ మారే అప్పుడు తీసుకుంటా బాప్తిసం, ఇప్పుడు వాదులే పెళ్లి చేసుకొని తీసుకుంటా. పెళ్లి చేసుకుని దాకా నువ్వు ఉంటావు పోతావు, ఎవరికి తెలుసా? అన్నీ మారిన తర్వాత తీసుకుంటా. నీ జన్మకు నువ్వు మారేది లేదు, నువ్వు తీసుకునేది లేదు. నువ్వు తీసుకోవా ముందా? నీకు యేసయ్య అంటే ప్రేమ ఉందా? యేసయ్య అంటే నీకు ప్రేమ ఉందా? దేవుడి మీద నీకు అభిమానం ఉందా? దేవుడు అంటే నీకు ఇష్టమా? పరిగెత్తు బాప్తిసం తీసుకో. ఫస్ట్ ముందు బాప్తిసం పొందితే ఆయన ఒక రోజు నిన్ను తాకాడు అనుకో, ఈ రోజు నీలో ఉన్న పాపాలన్నీ వదిలిపెట్టి పారిపోతాయి యేసు నామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా చెప్పు హల్లెలూయా. ముందు నువ్వు యేసయ్య అంటే నీకు ఇష్టం ఉంటే చాలు, దేవుడు అంటే నీకు పిచ్చి అభిమానం ఉంటే చాలు, దేవుడు అంటే నీకు ప్రేమ ఉంటే చాలు. త్వరగా వెళ్ళి నువ్వు బాప్తిసం తీసుకో. ప్రభు నిన్ను తాకుతాడు, నిన్ను ముడతాడు, అన్నీ నీ నుంచి వెళ్ళిపోతాయి. నువ్వు నమ్మకస్తుడిగా, నీతిమంతుడిగా ఆయన మందిరములో నిలబెడతాడు నిన్ను దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? యేసయ్యని మీరు నమ్మాలి, యేసు ప్రభు మీద మీరు నమ్మకం ఉంచుకోవాలి. నా దేవుడు నన్ను దీవిస్తాడు, నన్ను ఆస్వాదిస్తాడని. ఇప్పటిదాకా మీకు ఏం అర్థం వచ్చింది? పాపం అర్థం వచ్చింది. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఎంత ఘోర పాపాన్నైనా నా దేవుడు ఒప్పుకుంటే కడిగేస్తాడు. ఆమేన్ అనండి గట్టిగా. ఒప్పుకుంటే కడిగేస్తాడు, కప్పుకోకుండా ఒప్పుకుంటే కడిగేస్తాడు. అలా కడుక్కున్న మరుక్షణమే మనం నీతిమంతులుగా మారతాం. వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళి నమ్మి విశ్వసించి ప్రార్థన చేసుకుని ముందుకెళ్తూ ఉండాలి. ఇలా సాగిపోతూ ఉండగా దేవుడు శక్తినిచ్చి ఆయనకి ఇష్టమైతే పాపములో పడిపోకుండా మనల్ని నిలబెట్టి సంపూర్ణులుగా చేయగల సత్తా కూడా మన దేవునికి ఉంది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభుతో తిరగతా కూడా కత్తి వరలో పెట్టుకోవడం ఆయన పేరు చెప్పండమ్మా.
ఎవరమ్మాయినా? యేసు ప్రభుతో ఉండే శిష్యులో ఒక శిష్యుడి దగ్గర కత్తి ఉంది, సూరికత్తి. కోపంగా వచ్చిందనుకో ఏం చేశాడా? కస్సం తెస్తాడు అంతే. ఎక్కడ పొడస్తాడో తెలియదు, ఏడ పొడిచాడో కానీ తప్పిపోయి శివ మీద తగిలింది కత్తి, సూరికత్తి. శివ ఏమైపోయిందమ్మా? తెగిందా? తెగి నేల మీద పడిపోయింది పూర్తిగా, మొత్తం లేచిపోయింది, ఏం లేదు. అంత కోపిష్టోడు కూడా యేసు ప్రభుతో ఉంటే యేసు ప్రభు మౌనంగా సేవ చేసుకుంటున్నాడు. అదే ఇశ్రాయేల్ పాస్టర్ గాని మైక్ ఇచ్చుంటే 1 సంవత్సరం ముందు కోపగస్తుడా నువ్వు నరకానికి పోతామని ఉండేవాడు. అట్లాంటి కోపిష్టోని కూడా పెట్టుకొని సేవ చేశాడు యేసయ్య. యేసు ప్రభు దగ్గర ఒక దొంగ ఉన్నాడు, డబ్బులు దొంగలిచ్చే దొంగ. ఎవరు చెప్పండి ఆయన? సుబ్బారావా? ఇస్కరియోతు యోధా దగ్గర కానుక సంచి ఉంది. ఎవరు కానుకలు ఇచ్చిన డబ్బంతా ఎత్తుకెళ్ళి యోధాకి. ఆయనంత ప్రేమ చూడండి, దొంగ చేతికే తాళాలు ఇస్తున్నాడు. యేసు ప్రభు టీంలో దొంగలు ఉన్నారు, యేసు ప్రభు టీంలో కత్తులు బుక్కలు ఉన్నారు. ఇశ్రాయేల్ పాస్టర్ దగ్గర కూడా దొంగలు ఉందురు గాక. ఆమెనండి. ఏంది మీరు ఆమెను అనరా? వాళ్ళు నిదానంగా మారుతారులేమా. కోపగస్తులు ఉండాలా. ఏదన్నా ప్రాణం జరిగేటప్పుడు ఆపడా వచ్చారనుకో, వీళ్ళు ఇద్దరు పోయి అట్టా ఒత్తే లేసునామలో పో 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 అందరూ ఉండాలా. రాజకీయ నాయకులు మన సంఘాల్లో ఉందురుగాక, ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులు మన సంఘాల్లో ఉందురుగాక. ఇస్తాడులే, వచ్చినప్పుడు దేవుడు ఇస్తాడులే. కత్తులు పట్టుకొని వేసేతో ఉన్నారు. దొంగ డబ్బులు దొంగతనం చేసేవాడు కూడా దగ్గర పెట్టుకొని మారు మాట మాట్లాడకుండా సేవ చేస్తే యేసయ్య ఇప్పుడు పాస్టర్లు మైకులు పట్టుకొని దొంగలారా అంటున్నారు. అయిపోయింది. ఇంకా ఒక్కరుండరు, ఖాళీ యేసునామలో. నేను రాజాకి ప్రేమ కుమార్ చెప్పేది అదే, మీరు కత్తులు పట్టుకొని దొంగలను పొడవబాకండి, వాళ్ళు ఉండాలి సంఘాల్లో. హల్లెలూయా. ఒకరోజు వాళ్ళే చర్చిలు కడతారు ఆమె నన్ను గట్టిగా. కత్తులు పట్టుకొని చర్చిలకు వచ్చారనుకో, వాళ్ళు ఉన్నీటి పక్కన మీరు వాక్యం అనే కత్తులు తీసుకొని ఆ విధముగా హల్లెలూయా కత్తులతో పొడిస్తే నరకానికి పోతున్నారు అనుకో, ఈ కత్తులుండేవాడు పోతాడు చర్చిలో నుంచి. అప్పుడు రేపెవరు నిన్ను పడడానికి వస్తే కత్తులుండేవాడే ముందుకు వచ్చి నిలబడేది. మీకు బాగానండి, 12 మంది శిష్యులు యేసయ్యకు ఉన్నారు. యేసు ప్రభు ఒక రోజు ఒక మాట చెప్పాడు, శిష్యులారా బాబు, నన్ను బంధించి సిలువైపోతున్నారు, ఇక నన్ను పట్టుకోగానే మీరు అందరూ పారిపోతారు అన్నాడు. మరి మనిషి కుమారుడు పాపుల చేతకు అప్పగించబడే రోజు వచ్చిందంటే 11 మంది కప్పను మింగిన పాములుగా సైలెంట్గా ఉండరు. 11 మంది ఒకే ఒక్కడు నోరెత్తి ఏమన్నాడు తెలుసా? ప్రభువో, నేనుండగా నిన్ను పట్టుకుంటారా? నేనుండగా ఎవడోడు రమ్మను అన్నాడు. వాడు వచ్చేది కాదు కానీ నువ్వే ఈరోజు రాత్రి ఏమంటావు తెలుసా? ఆయన ఎవరో నాకు తెలియదు నువ్వే అంటావురా. నువ్వు అన్న తర్వాతే కోడి కోస్తుంది 3 సార్లు అన్నాడు. అప్పుడు పేతురు గారు అన్న మాట నాకు భలే ఇష్టం పెట్టారా. అప్పుడు పేతురు గారు ఏమన్నారంటే, ప్రభువా, అవసరమైతే నీ కోసం చచ్చిపోతాను కానీ నువ్వెవరో నాకు తెలియదు అన్నమాట అనన్నాడమ్మా. ఎంత ప్రేమమ్మా పేతురుకి యేసయ్య అంటే. కత్తులు పట్టుకోవాల్సి చర్చికి వస్తే వాళ్ళు ఉండియాలా. అప్పుడు మనల్ని ఎవరన్నా పోవడానికి వస్తే వాళ్ళు ముందుకు వస్తారు. నన్ను పొడిసి తర్వాత మా పాస్టర్ను పడవండి అంటారు. నువ్వు వాళ్ళందరిని కత్తులు పొడిచి పంపించేవనుకో రాజా ప్రేమ కుమారు, ఈ కత్తులు పొడి చర్చిలు లేరనుకో, వాళ్ళు లేరు నిన్ను పొడస్తారు. ఇంక మిగతా వాళ్ళు ఉంటారే నీ మీదకి వస్తే చాలు ఎక్కడో ఉంటారు పొలాల్లోకి పోయి. భలే ధైర్యవంతులు, దేవుడికి స్తోత్రం కలుగును కాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మా పాస్టర్ గారు కొట్టాలంటే ముందు నన్ను కొట్టిన ఎవరంటారు తెలుసా? ఒకప్పుడు దొంగలుగా, దోపిడీదారులుగా, గర్విష్ఠులుగా ఉన్నోళ్లే నీకోసం నిలబడేది. సంఘంలో అన్ని రకాల వాళ్ళు వచ్చి కూర్చుంటట్టుగా మన సంఘం ఉండాల యేసునామంలో. మార్చేది దేవుడు, వాళ్ళు మార్చుకుంటాడు ఖచ్చితంగా. చాలా మంచిది పెట్టారా. నాకైతే సంతోషంగా ఉంది ఈరోజు. మీకు అర్థమవుతుందా? ప్రభు టీంలోనే, యేసయ్య టీంలోనే కోపగస్తులు, దొంగలు, ఇలా రకరకాల అనుమానస్తులు ఒకడు ఉన్నాడు. అతనికి ఏదైనా చూస్తే గానీ నమ్మతాడు, చూడకపోతే ఏదే నమ్మడు. ఒరే అవిశ్వాసే వీళ్ళందరూ యేసయ్య టీంలోనే ఉన్నారు అంతే. అలా మనం కూడా బలహీనతలో పడ్డప్పుడు ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి మరలా సాగిపోవాలి. బిడ్డ, నువ్వు పడిన దానికి ఎప్పుడు బాధపడద్దు, లేచి వెళ్ళిపో ముందుకి. ఇలా నువ్వు వెళ్ళిపోతూ ఉండగా నీకు ధైర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నా దేవుడు నన్ను క్షమించాడు, నన్ను కడిగాడు, నా ప్రభుని ఆస్వాదిస్తాడు, సమస్యలను నా బ్రతుకుని ప్రభు లేవనెత్తబోతున్నాడు, శక్తిహీనుడు నా జీవితాన్ని ప్రభు కట్టబోతున్నాడు, నువ్వు ఖచ్చితంగా నమ్ముతావు. అప్పుడు నీకు ధైర్యం వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తొట్టిల్లకుండా మనలందరినీ కాపాడడానికి మన దేవుడు శక్తిమంతుడు. మనల్ని పడిపోనివ్వకుండా మనల్ని కాపాడడానికి మన దేవుడు
శక్తిమంతుడు. ఆయన మహిమ ఎదుట పరలోకంలో మనలందరినీ నిర్దోషులుగా నిలవబెట్టడానికి కూడా మన దేవుడు శక్తిమంతుడు. ఈ గ్రౌండ్లో కూర్చున్న, ఈ రోడ్లో కూర్చున్న ప్రతి వ్యక్తిని రేపు పరలోకం తీసుకెళ్ళిపోతాడు దేవుడు. యేసు నామానికే మహిమ కలుగునుగాక. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. బిడ్డలారా, కాబట్టి కృంగిపోవద్దు. ఒక 2 నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. ఏదైనా పొరపాటు ప్రభువు ఒప్పుకోండి. మీరు ఒకటే ధైర్యంతో వెళ్ళాలి. ఈ 2వ రాత్రి ఆశీర్వాద వాగ్దానంతో ప్రభు ముగిస్తున్నాడు. శక్తిహీనులారా, మీరు బలాభివృద్ధి పొందబోతున్నారు. సొమ్మసిల్లిపోయిన వాళ్ళలారా, మీరు పక్షిరాజు వంటి బలాన్ని ధరించబోతున్నారు. నూతన బలం మన కుటుంబాలు దేవుడు కుమ్మరించబోతున్నాడు. మీ వ్యాపారాలు, మీ ఉద్యోగాలు, మీ చేతి పనులు మీ దీవించబడబోతున్నాయి. మీ పాపాలు కడగబడుతున్నాయి. ఆయన మిమ్మల్ని శుద్ధి చేస్తున్నాడు. ఈ సంతోషంతో, ఈ సమాధానంతో సాగిపోదాం. నా ప్రభువైన యేసయ్య పక్షిరాజు వంటి బలముతో మన కుటుంబాలను నింపి ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. లేచి నిలబడి, లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం.